ఇక్కడే సార్ ఏంటి పిల్లలు బాగున్నారా? ఓకే అమ్మా, ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ? మొత్తం కలిసి 13 మంది. ఇటు వచ్చాడు ఈ పక్కన. హాయ్. పెద్ద పేరు పెట్టారు నీకు. నీ పేరమ్మా? ఎట్లా చెప్పాలి? ఓకే, ఆదిత్య. దేవిశ్రీ. నీ పేరేంట్రా? ఎం శ్రీరామ్. నీ పేరు? నీ పేరమ్మా? ప్రభావతి. నీ పేరేంటమ్మా? నీ పేరమ్మా? నీ పేర్రా? ఏమ్మా? మీరేంటమ్మా? మీరు ఎంతమంది ఉన్నారమ్మా టీచర్స్? మీ ఇద్దరా? మీరు హెల్ప్ ఇంకా టీచర్. ఇప్పుడు ఎంతమంది అమ్మ మొత్తం అక్కడ ఉండేది? 13 మంది ఉన్నారు. ఇంటికి స్టాక్ ఇచ్చేస్తాను కదా 18. పిల్లలు వచ్చే వాళ్ళు 13. ఎండ్లకి ఇచ్చేది బాలింతల గురించి చెప్తున్నారా? గర్భిణీలు 2, బాలింతలు 2. నలుగురు వాళ్ళు, వీళ్ళు 13. అది 18. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఈ ఊర్లో? 90 ఇళ్ళు. 90 ఇళ్ళు ఉన్నాయి. 90 ఇళ్ళుంటే పిల్లలు 13 మందే ఉన్నారు. అంగన్వాడీ పిల్లలు సార్ ఇక్కడ ఆడుకునే ఇంటికి ఇచ్చేస్తున్నాను. ఇంటికి ఎంతమంది ఇస్తున్నారు? అది 18, ఇది ఒక 13, 31. ఆవరేజ్న మీ లెక్క ఏమన్నా వేసారా? ఎంతమంది ఉన్నారు కుటుంబానికి? 90 సార్. 398 సార్. కదా, ఎలిజిబుల్ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఇది ఫెర్టిలిటీ రేట్ ఎంత ఉంది చూసారా? ఆ లెక్కలు ఏమన్నా ఉన్నాయి మీకు? అంగన్వాడీకి ఏఎన్ఎంకి చెప్తున్నాం కదా మేము. జనాభా ఇప్పుడు మీరు చెప్పింది 2 కలిపితే కూడా 31 మంది ఉన్నారు. 31 మంది పిల్లలు ఉన్నారంటే 90 ఫ్యామిలీస్ ఉన్నాయి. 1:3. నర్సరీ అంటే ఆ ఫ్యామిలీలో ఏంటి ఫెర్టిలిటీ రేట్ తగ్గుతుందా? జనాభా రీప్లేస్మెంట్ 2.1. మీరేంటి ఇక్కడ? ఎంపీడీఓ కాబట్టి నీకు ఐడియా ఉండదు. హెల్త్ డిపార్ట్మెంట్కి ఐడియా ఉండదు. కాన్స్టిట్యున్సీ మొత్తం జిల్లా అంతా. ఓకే ఓకే పిల్లలు, బాయ్ 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 బాయ్. నమస్కారం అమ్మా. ఏమ్మా బాగున్నారా? ఏంటి అన్నీ వస్తున్నాయా మీకు? నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా, బాగున్నారా? సార్ మా ఊరు రావడం నీ దేవుడు వచ్చినట్టే, మా గ్రామంలో నీ రావడం మాకు చాలా సంతోషం సార్. సంతోషం తల్లి. నీ పేరేంటమ్మా? నా పేరు వంజంగి లింగమ్మ సార్. మీరు పైన దేవుడు వచ్చినట్టే ఉన్నారు సార్. అది మీ సాయం మాకు అందించాలి సార్. అది అప్పుడు సార్ ఫస్ట్ గెలిచినప్పుడు హైదరాబాద్
హైదరాబాద్ కూడా నీకు బుల్లెటిన్ వేసింది సార్ అప్పుడు వచ్చాను సార్ అక్కడ కూడా హైదరాబాద్ వచ్చాను ఎప్పుడు వచ్చావు నువ్వు? అప్పుడు నీ ఫస్ట్ నీవు గెలిచినప్పుడే సార్ తీసుకొచ్చారు అక్కడ హైదరాబాద్కి వచ్చావు సార్ కానీ ఆరతి ఇచ్చాను సార్ కానీ ఇచ్చేల వాళ్ళకు వచ్చింది సార్ వర్షం కాదు ఇది గుడ్, చాలా సంతోషం. బాగుంది. అవునమ్మా. అదే అమ్మా, ఇప్పుడు ఇక్కడ మా కష్ట సుఖాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మా దగ్గరికి రావడం మాకు చాలా ఆనందం సార్. మీరు మాకు ఆదివాసి గిరిజనుల మీద ఉన్న ప్రేమ అదే సార్ మీరు రాస్తే మాకు ఎంతో దేవుడు మా ఊరు వచ్చింది అన్నట్టు. ఇక్కడ ఏంటమ్మా, ఇక్కడ అందరూ కూర్చోవడానికా? చేసుకుంటున్నాను సార్. సార్ పర్లేదమ్మా. సంకులమ్మ దేవుడు సార్, ఏదమ్మా? గ్రామ దేవత సంకులమ్మ దేవుడు. సంకులమ్మ అందరూ అన్ని గ్రామాల్లో ఉంటుంది కదా? అన్ని గ్రామాల్లో అన్ని గ్రామాల్లో ఉంటుంది, అంటే అన్ని పంచాయతీల్లో అన్ని గ్రామాల్లో ఉంటుంది సార్. ఏంటమ్మా ఈ సంకులమ్మ దేవుడు ముందు పూజ చేసి మేము ఏ కార్యక్రమం అన్నా సరే చేసుకుంటాం సార్. సార్ దేవుడు ఎక్కడ ఉంటారు కానీ మీరు లేదమ్మా, అదే నీ పేరుమా? నా పేరు కోసరాజు నాయుడు. కోసరాజు నాయుడు పూజారిలా? చేసి అప్పుడు మనం పూజ చేయడం జరుగుతుంది సార్. చేసి మరి మనకు రైతులకు కానీ మరి ఏది ఇవ్వాలన్నా మేము ఇస్తున్నాం. ఏ పని ఉన్నా మీరే ఇక్కడ ఉండి ముందు పూజ చేసిన తర్వాతనే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. చేసి అప్పుడు మరి చేస్తున్నాను. మీకు మీ పెద్దలు కూడా పూర్వీకులు కూడా మీరేనా పూజ చేసేది? కూడా మా నాన్నగారు వాళ్ళే పూజారులు, వాళ్ళే చేసేవాళ్ళు. మరి నాన్నగారు పోయాక ఇప్పుడు మీరు వచ్చారు. ఇప్పటిదాకా మరి మేము చాలా చేస్తున్నాం. మరి మా తర్వాత మరి పిల్లలు కూడా మరి ఎలాగ నడుస్తారు. మీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు? చదువుతున్నారు సార్. చదువుతున్నారా? ఇప్పుడు కొబ్బరికాయ ఎట్లా ఏం చేయాలి చెప్పండి. మీ సాంప్రదాయం ఏంటో మనకు కొట్టమంటావా? ఇదే మాకు ఇది మాకు మరి పంట రైతులు మేము చేసేది. అది మేము మంచిగా దినాన్ని చూసి కోసుకొని అది మేము జాగ్రత్త పెట్టుకొని ఇక్కడ సంకులమ్మకి మేము పూజ చేసి మళ్ళా రైతులకి మొత్తం చెప్తాం సార్. అది ఈ విత్తనాల వల్ల రైతులకి ఇస్తారు. రైతులకి ఇస్తాం. ఈ విత్తనాలు ఇచ్చి ఆ విత్తనాలు నాటుతారు. వాళ్ళు నాటుకుంటారు సార్. మళ్ళీ పూజ చేసిన తర్వాత చేస్తారు. పూజ చేసుకొని వాళ్ళకు నాటుకుంటారు. ఇంకేంటి ఇప్పుడు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉండేటే కదా మనకు? పురాతన నుంచి. మీ చేతులతో ఇది మాకు ఒకసారి మా రైతులకి ఒక్కసారి అక్కడ ఇక్కడ కిందన్నా ఇది ఇవ్వడానికి మీకు ఇచ్చడమా అక్కడ ఇవ్వడమా? విత్తనాల పండుగతో ప్రారంభం అవుతుంది. ఏంటమ్మా దీని విశిష్టత ఏంటి? మీ ఊర్లో పంటనమ్మా అన్ని పూలు వస్తున్నాయి. డాలియా పూలు, మామిడాకులు అన్ని మీ ఊర్లో పండినట్టు బాగా చేశారు.
ఇప్పుడు ఇదేంటమ్మా దీని విశిష్టత ఏంటి? విత్తనాలు సార్, ఈ విత్తనాలు ఫస్ట్ పూజారి గారు పూజ చేసిన తర్వాత మాకు ఇచ్చారు సార్. ఇప్పుడు విత్తనాలు మీరు మీ చేతిలో మీకు ఇస్తాం సార్, మీరు కూడా అక్కడ పట్టి వేయాలి సార్ విత్తనాలు. అంటే అన్ని విత్తనాలు ఎలాగంటే సార్ పూజ చేసిన తర్వాతే మేము ఇవ్వాలి కాబట్టి అన్ని విత్తనాలు పూజ మరీ చేయకూడదు కాబట్టి అన్ని కలిపేసి పూజ చేసుకున్నాం సార్. ఆ విత్తనాలు అందరికి ఇస్తాం సార్. అవి గుమ్మడి సిగురు కోసం గుమ్మడి పిక్కిలు వేస్తాం సార్. ఈ విత్తనాలు మీకు కొంచెం రైతులకి మీరు కూడా ఇవ్వాలి సార్. రైతా? నీ పేరు ఏంటయ్యా? ప్రభాకర్ రావు. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 1.5 ఎకరా ఉంది. దాంట్లో ఇవే తీసుకుపోయేస్తావా? లేదు, అదే విత్తనాలు ఇచ్చేసిన తర్వాత మనం వేరు చేయాలండి. వేరు చేసిన తర్వాత మనకు విత్తనాలు తీసుకొని ఏరు చేసి మంచి విత్తనాలని తీసుకుపోయి మళ్ళీ పొలంలో వేస్తాం. అందులో పిక్కలు ఉన్నాయి కదా, మంచి రోజు కూడా చూసుకొని ఆ పిక్కలు గుమ్మడి పాదులు అంటే గుమ్మడి పాదులు వేరే దగ్గర చేయాలి, అలసందులు అంటే అలసందులు వేరే దగ్గర చేయాలి. ఇవన్నీ ఇక్కడ కలిపిస్తారా? కలిపిస్తారు. పూజారి గారు పూజ చేసి ఇస్తారండి. ఏంటంటే ఇక్కడ చాలా రకాలైన విత్తనాలు పండిస్తున్నారు గిరిజనులు. దాంతో సందర్భంగా ఏంటంటే అన్ని రకాలు ఒకే దగ్గర కల్పించి అది ప్రతి ఇంటింటికి అనేది గ్రామస్తుల ఇంటింటికి అనేది ఎవరు ఉన్నారో వ్యవసాయదారులు వాళ్ళకి పంచడం జరుగుతుంది సార్. అక్కడ వాళ్ళు ఏంటంటే దాన్ని విభజించేస్తారు సార్. అంటే మళ్ళీ విడివిడిగా పెట్టి అవన్నీ మళ్ళీ తీసి మళ్ళీ అప్పుడు అది మళ్ళీ మంచి చెడు అంతా కూడా చేసుకొని చేస్తారు. వేయడం జరుగుతుంది సార్. వేరు వేరు చేస్తాం. చాలా సంప్రదాయాలు. ఇంకా పట్టుకో సార్ మీకు మేము ఇస్తాం సార్, మీరు కూడా వేయండి సార్. తప్పకుండా అమ్మా. ఓకేనా? దీంట్లో భాగంగా సార్ నెక్స్ట్ పండుగ మీరు తీసుకెళ్ళి మీరు అక్కడ వేయండి సార్. ఓకే అమ్మా. ఇది సార్ కొత్త పండుగ సార్. ఇది మన ఏజెన్సీ ప్రాంతం సార్. మా ఏజెన్సీ ప్రాంతం ఇది పులుపులంతా అయిపోతారు బాబు. అయిపోతే మేము కొత్త పండుగ చేసుకొని కూర ఇలా వండుకుంటాం. గుమ్మడి చిగురు సార్. ఇది అప్పుడే పిలిచిన గుమ్మడి ఆకుల్ని దాని చిగురిని తీసేస్తే దాంతో పాటు ఇది కూర ఉండడం జరుగుతుంది సార్. ప్రతి ఇంటింటికి అనేది ఈ సాంప్రదాయం అనేది వస్తుంది సార్. పండుగ రోజు అందరు ఊరు వాళ్ళందరూ కలిసి మేము పండుగ చేసుకుని తర్వాత తింటాం సార్. పండుగ చేయకుండా తినడానికి. దీని పేరు కొరకొత్త పండుగ. పులుపులంతా అయిపోయిన తర్వాత చేస్తాం సార్. అచ్చమ్మా. మీరు వచ్చారు కాబట్టి ఇదే మాకు కొరకొత్త సార్. మాకు పండుగ సార్. ఇదేంటమ్మా? సార్ జొడ్ల పండుగ. ఏంటమ్మా ఏం చేస్తారమ్మా దీంట్లో? దీనికోసం సార్ మేము ఫస్ట్ కొండ మీద నుండి సేదు ఆకులు తీసుకుంటాం, సేదు కొమ్మలు తీసుకుంటాం సార్. కస్మికర్ర, మంగకర్ర, సీతమ్మ కర్ర తెచ్చుకుంటాం సార్. జొడ్ల పండగకి తెచ్చుకొని పూజారి గారి దగ్గర అక్కడ శంకుదేవుడు తీసుకెళ్తాం సార్. తీసుకెళ్ళి అక్కడ శంకుదేవుడులో ఆయనేమో అదే కోడి కోసి ఆ రక్తము బియ్యం రక్తంతో ఇక్కడ జల్లుతారు సార్. జల్లిన తర్వాత మాకు ఇస్తారు సార్. తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో మేము మా దేవుడి దగ్గర తీసుకెళ్ళి పండగ మేము దర్శనం చేసుకొని పొలాల దగ్గర తీసుకెళ్ళిపోతాం సార్. ఇది రాగి పిండితో పిండి సారు. ఇది బోనం అంటారు సార్. కుండలోనే వండుకుంటాం బోనం. ఇది మామూలు అన్నం సార్. ఇది రాజమ కందుతో కూర. ఇవన్నీ పట్టుకొని వెళ్ళి మా పేములన్నీ పట్టుకొని వెళ్ళి పొలంలో తీసుకెళ్ళి కొద్దిగా ఇది పొలంలో తీసుకెళ్ళి కొమ్మ పాతిన తర్వాత అది మొత్తం కలిపేసి దీని మీద జల్లి జొడ్ల కుక్కర్ అని పిలుస్తాం. జొడ్ల కుక్కర్ అని పొలంలోనే వేస్తాం సార్. వేసిన తర్వాత ఇది పిడికెట్ తీసుకొని పొలంలో జల్లుతాం సార్. పొలంలో జల్లిన తర్వాత ఉన్నవన్నీ కుటుంబ సభ్యులందరూ కలిసి మా పొలంలో కూర్చొని భోజనం చేస్తాం సార్. అక్కడే భోంచేస్తాం అందరూ ఇంట్లో అందరూ. అంటే ఇంటి వరకు కాదు సార్, అందరు పొలాలకు వెళ్తాం కదా సార్. మేము ఫేమిలన్నీ వెళ్తాం సార్. అంటే మీ కుటుంబం అంతా అక్కడే కూర్చొని భోంచేస్తారు. గుడ్. మీరేంటమ్మా? సామకొత్త పండుగ ఏం చేస్తారమ్మా? అలసందలతో కూర చేసుకుంటాం సార్. బియ్యంతో అన్నం వండుతాం సార్. బియ్యంతో అన్నం వండి అలసందలతో కూర చేసుకొని పూజ చేసుకొని ఇంటి వాళ్ళంతా తింటాం సార్. ఈ సాంప్రదాయం ఏం చెప్తా ఉందమ్మా ఇప్పుడు? అంటే దీనివల్ల సామకొత్త పండుగ అంటే ఏం చెప్తా ఉంది ఈ రోజు పరిస్థితుల్లో? ఈ రోజులో అన్ని కల్తీ తినని పెట్టి ఆరోగ్యం పాడవుతుంది సార్. కాబట్టి ఎంత కూడా ఒరిజినల్ గా ఉండే
ఉంటే బాగుంటుంది సార్. ఎరువులు మందులు వేయకుండా పండించుకోవాలి. అది కాకుండా మిల్లెట్స్ మిల్లెట్స్ ఎక్కువ తినాలి ఎక్కువ తినాలా, అవును సార్. అంతేనా? అంతే సార్. రాగి, సజ్జ, జొన్న ఇవన్నీ. అన్ని సార్. ఇప్పుడంతా కూడా రైస్ అయిపోయింది. ఓన్లీ కొర్ర బియ్యంతో కార్బోహైడ్రేట్స్ పొంగడాలు చేసామండి. పొంగడాలన్నీ కూడా కొర్ర ఈ బియ్యంతో సకినెలతో ఉండలు చేస్తాం. ఏది మరి సకినే ఉండాలండి. మేము పండించే పంటే. దాంట్లో భాగంగా సార్ ఇప్పుడు మనకి అన్నీ చూస్తారు సార్. ఇప్పుడు నెక్స్ట్ ఈ సాంప్రదాయంగా మా గిరిజన సాంప్రదాయం ప్రకారంగా మేమంతా వంటలలో ఏమో వండాము. సో అలాగే మీరు ఏంటంటే ఈ కొండమ్మ అనే ఆవిడ ఇప్పుడు ఈ ఇంటికి అనేది వెళ్ళడం జరుగుతుంది సార్. ఇప్పుడు మనం సో వెళ్ళి ఆవిడ ఉన్న అక్కడ అంటే నేచర్ ఆఫ్ హ్యాబిటేట్ ఎలా ఉందని చూడడం జరుగుతుంది. ఓకే, అక్కడి నుంచి మారుతున్నాం, అందరం కాఫీకి వచ్చాం, అంతేనా? ఈ ఏరియాలో ఉండే పెద్ద స్ట్రెంగ్త్ మీకు అందరికీ కాఫీ కానీ టర్మరిక్ కానీ ఇవన్నీ కూడా వచ్చేసాయి. బాగా మంచి విలువైనటువంటి పంటలు పండే పరిస్థితి వచ్చాయి. ఇది అదే మరి మిరియాలు అన్నీ వచ్చాయి, పసుపు, మిరియాలు, కాఫీ. ఇది సంక్రాంతి సార్. ఇంకేంటమ్మా ఇది సంక్రాంతికి? సార్ ఒక వారం ముందుగానే సంక్రాంతి గురించి మాకు గ్రామ పెద్ద అనేది దండోరా వేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు భోగి మంట పెడతారు సావడ్లోనే. ఆ మంట పెట్టిన తర్వాత ఆ భోగి నీళ్ళు అందరు పోసుకుంటాం సార్. ఊళ్ళో వాళ్ళందరూ అక్కడ నుంచి చేస్తున్నారు. ఇప్పుడు కూడా చేస్తున్నాం సార్. నేను చిన్నప్పుడు చేసేవాళ్ళం. అప్పుడు ఆ భోగి నీళ్ళు పోసుకున్న తర్వాత ఇంట్లో దీపం పెట్టుకుంటాం సార్. అదే దీపం పెట్టుకొని పులింగం వండుతాం సార్. కొత్త కుండలోని పులింగం ఇదిగో సార్. ఇది అలసందులు అవి వేసి పులింగం వండుతాం సార్. ఫస్ట్ ఆవులకి పెడతాం సార్ మా సాంప్రదాయంగా. ఇక్కడ ఆవులకి పెడతారు ఫస్ట్. ఆవులకి అది పిండి దుంపను, మండాకు, అడ్డ ఈ తాడు ఇదిగో సార్. ఫస్ట్ కడతాం ఆవులకి కడతారు. ఇది ఇస్తాం సార్ ప్రసాదం. ఎన్ని రోజులు చేస్తారమ్మా ఇప్పుడు? 3 రోజులు పండుగ చేస్తాం సార్. ఫస్ట్ భోగి, తర్వాత కనుమ సార్. పండగ, పెద్ద పండుగ. 3వ రోజు అందరం కలిసి భోజనం చేస్తాం సార్. ఊరంతా కలిసి భోజనం చేస్తారా? అందరం వండి పెట్టుకుని అంటే మా ఇంట్లో వండినన్నం పక్క ఇంటి వాళ్ళకి వాళ్ళు వీళ్ళు పంచుకొని తింటాం సార్. సార్ మీకు కేక్ కుట్టించండి. అడ్డాకులతో కేక్ కుట్టిస్తాం. వెయ్యండి మీరు ఒకసారి పెట్టుకోండి సార్. బాగుందా? చాలా బాగుంది సార్. సార్ మేము పొలానికి ఉడుకున్నప్పుడు ఇదే వేసుకొని ఉడుస్తారు సార్ పొలానికి. ఇది కాక మళ్ళీ వెనకాల ఒకటి. అంటే దేనికమ్మా ఇది? ఎండ కోసమా లేకపోతే వర్షానికి ఎండకు? గొడుగులు లేనప్పుడు ఇది పెట్టుకొని తిరిగా. రెండోది ఎండకి వర్షానికి అన్నిటికీ ఎండకు కూడా మరి చల్లగా కూడా ఉంది. అడవిలో ఉన్న వాళ్ళు మరి మాకు ఈ కొండలో ఉన్న వాళ్ళకి చాలా సాంప్రదాయాలమ్మా, మంచి సాంప్రదాయాలు. మనం అన్ని వదిలేసుకుంటున్నాం, మళ్ళీ ఇవన్నీ కూడా బిల్డప్ చేయాలి. చాలా సంతోషం అమ్మా. మీరేంటమ్మా ఇది? విటికల పండగ కోసం సార్. ఇది విటికల పండగ కోసం. విటికల పండుగ సార్. అంటే ఏం చేస్తారమ్మా ఈ పండుగ రోజులు? కొండ మీద వెళ్ళేసి భీముడి జట్ట అని ఉంటుంది సార్. తెచ్చుకుంటామండి. నాగలు ఉంటాయి కదంటే అవి శుభ్రం కడిగేసి పొలంలో పని చేసేవన్నీ శుభ్రం కడిగేసి. ఇది ఎప్పుడు చేస్తారమ్మా విట్టిం పండుగ? ఏప్రిల్ మే నెలలో చేస్తారు. ఏప్రిల్ మేలో చేస్తారు. ఆ రోజు మేము భోగం వండుకుంటామండి. భోగం వండుకొని దీనికి ఇలా ఆకు మూత వేసుకొని నాగల దగ్గర ఇలా పెట్టుకుంటాం సార్. ఇలా పెట్టుకున్న తర్వాత కొత్త వస్త్రం ఉంటే, కొత్త బట్టలు ఉంటే, చీర కానీ తువ్వాలు కానీ పంచె కానీ ఇలాగే నాగలికి కప్పుకుంటాం. కప్పుకొని ఈ బియ్యం దాన్ని తీసుకొని దండం పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకొని పండుగ చేసుకుంటాం. ఇప్పుడు మొత్తం కలిసి 5 పండుగలు చేస్తున్నారు. విత్తనాలు వేసే దగ్గర నుంచి మళ్ళా మీరు విత్తనాలతో స్టార్ట్ అయ్యి సంక్రాంతి చేసుకొని మళ్ళీ ఇక్కడికి విట్టల పండుగకి వస్తారు. ఇది మామిడికాయల సీజన్ వస్తుంది. ఓ అక్కడ ఉగాది అంటారు, ఇక్కడ మీరు విట్టల పండుగ. అప్పుడైతే 15 రోజులు చేస్తారు సార్ ఈ పండుగ. ఇప్పుడు అలా తగ్గించుకుంటూ కానీ
సార్ ఆ పండగ చేసుకున్నామంటే సరే, ఈ మేము పండగకి- చాలా ఆనందంగా ఉంటామయ్యా. అంటే బయట వాళ్ళు ఎవరైనా వచ్చారంటే ఒక తాడిలాగా పట్టుకొని వాళ్ళకి మేము తాన్సర్ అడ్డుతామయ్యా. వాళ్ళు ఏమి ఇస్తే అవి తీసుకుంటాం. 10 ఇస్తే 10, 5 ఇస్తే 5 తీసుకుంటాం. దయ్యమని మేము చెప్పాము. ఆ పండగ వారం రోజులు రోడ్ల మీదకి వెళ్ళి తాసర అడుగుతారు. అన్ని ప్రాంతాల్లో ఉన్నాయమ్మా ఇవి. ఈ సాంప్రదాయాలు ఉన్నాయి. ఇంకా చాలా సంతోషం అమ్మా. గుడ్. ఇటు రండి, ఒక ఫోటో తీసుకుందరు, అట్టే వస్తా. అందరు రండి. ఇటు రండి అమ్మా. ఇప్పుడు ఇవన్నీ కూడా మీ ఊర్లో ఇవి ఉన్నాయా? ఇంకా కూడా డప్పులు ఉన్నాయా? ఈ డ్రమ్స్ కూడా అవి కూడా ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాడుతున్నారు ఇప్పుడు కూడా. ధాన్యం పడినప్పుడు కొత్త గంప, కొత్త సేలు ఇవన్నీ ఊర్లో పండించేటమ్మా. ఇవన్నీ పండుతాయి సార్. సాములు, కొర్రలు, ఆముదం, అనుములు, సాములు, సక్నం, సక్నం సార్. ఇది ఉసిరి పిక్కలు, అది కొర్ర బియ్యం, ఇది కొర పిప్పల మోడి పండిస్తుంది. ఇది పిప్పల్ సార్. పిప్పల్ ఇది అన్ని రకాల తింటున్నారా? మీది పనికొస్తుంది. ఔషధాలకు కదా, మెడిసినల్ ప్లాంట్ అది. పొలంలో. మిరియాలు, సీకాకాయ. ఇప్పుడు ఈ కొండల్లో దొరుకుతాయి. కుంకుడుకాయలు కూడా మరి చెట్లు వస్తున్నాయి. ఇక్కడ సీకాయ దొరుకుతుంది. కాఫీ, ఇది కాఫీ సార్. పసుపు, ఇది మిరియాలు సార్. ఇది మిరియాలు, మిరియాలు అడుసులు, కాఫీ సార్. అంటే తొక్క తీసినవి అవి తొక్కతో ఉన్నది కాఫీ సార్. అది కొర్రలు, కుంకుడుకాయలు, తిమ్మిర్లు, అదే అలుసు. అసలు అది నూనె తయారు చేస్తారు సార్. ఇది చాలా అన్ని రకాలుగా వైద్యానికి పనికొస్తుంది సార్. ఇవి తినడానికి పావు. ఇది అప్పుడు మేము ఇదంతా నూనె తయారు చేసి అంటే ఈ పొలాల్లో పండుతున్నాయి ఇవన్నీ. సరే ఇది ఈ అలుసు వేపేస్తారు. వేపేసి దంచుతారు సార్. దంచి ఇలా సెరిగేసి సార్ ఆ దూబకేస్తాం. ఆ దూబకేసి ఇంత కుండలో నీళ్లు పెట్టి దానిపైన ఆ పిండి వేసి ఉడకబెట్టి చిన్నేసి ఇదిగో సరే ఈ బుట్టకేసి ఆయిల్ వస్తుంది. ఈ బుట్టలో ఇప్పుడు ఈ కరక్కాయలు వాడుతున్నారమ్మా. అదే అల్లం సార్. అదే కరక్కాయ ఇది వాడుతున్నారా? ఈ చిన్నపిల్లలు పెడతారు కదా ఎక్కువ. పసుపు అండి. దగ్గు వచ్చేప్పుడు ఎన్ని పెడతా ఉంటారు. ఇది ఉలవలు, చింతపిక్కలు తింటున్నారా? చింతపిక్కలు ఇప్పుడు అందరు తినట్లేదు సార్. తినలేదు. ఒకప్పుడు తినేవాళ్ళం సార్. అవి దంచుకొని వేపుకొని తినేవాళ్ళు. నారమామిడి. నారమామిడి అంటే చెట్లో వచ్చే చెక్కలమ్మా. దాన్ని వాడతారమ్మా. అంటే అమ్ముతాం సార్. అవి ఎందుకు పనికి వస్తుంది మాకు తెలియదు కానీ సార్ చెక్కలు తీసి అమ్ముకుంటాం సార్. మందుకి పని చేస్తారు సార్. ఇక్కడ మాకు ఏ మందుకు వాడతారు మాకు తెలియదు. చాలా కాస్ట్ ఇది గుమ్మడి పిక్కలు. గుమ్మడి పిక్కలు అంటే మనకు సీడి పిక్కలు సార్. గుమ్మడి పిక్కలు, సీడి పిక్కలు, ఈ గుమ్మడి పిక్కలు తెలుసు. ఈ పక్కన సీడి నల్ల జీడి పిక్కలు. నల్ల జీడి. కాఫీ, పప్పు, పచ్చి పసుపు. ఇది సొరకాయ కదమ్మా. సొరకాయ ఇప్పుడు వాడుతున్నారా? నీళ్లు తీసుకోవడానికి వాడుతూ ఉంటారు రోజుల్లో. ఇంకా వాడుతున్నారు ఇక్కడ. బిందెలో నీళ్ళు వేసి ఇలా తోడుకొని అదే కాకుండా తీసుకుపోయి నీళ్ళు తాగేవాళ్ళం ఒకప్పుడు. ఇవన్నీ తీసుకుపోయి ఎక్కడ పశువుల దగ్గరికి పోతే ఇట్లా నీళ్ళు తీసుకుపోయాడు. ఫ్లాస్కుల కింద. మ్యూజియంలో అన్ని ఉన్నాయి సార్. ఆదివాసీ మ్యూజియం అని ఇక్కడ కూడా కట్టాం సార్. ఇవన్నీ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి దీంట్లో. కాగు పిక్కలంటే కానుగ చెట్లు ఉంటాయి సార్ ఊళ్ళో. కానుగ చెట్లు. ఆ పిక్కలు తీసుకొని సాములు, ఆయిల్ తీసి అన్ని రకాలుగా పనికొస్తుంది సార్ కాగు పిక్కలు. అదేమ్మా. అప్పుడు మాకు ఈ కాగు పిక్కలు నూనె తయారు చేసి ఒడ్డుకి రాసుకోవడం, తలకు రాసుకోవడం. ఇది ఉసిరికాయలు. అదేమ్మా, ఇది ఉసిరికాయల నుంచి వస్తుందా? ఉసిరిపప్పు. సరే అండి సార్, మా ఇంటికి వెళ్దాం. రమ్మా. మా ఇంటి ఒకసారి చూడండి. ఎక్కడమ్మా మీ ఇల్లు? ఇక్కడనా? ఇక్కడ ఉంది సార్. ఇలాగ రండి సార్. మీరు వస్తున్నందుకు మాకు ఎంతో సంతోషం సార్. ఇవన్నీ ఇక్కడ ఇది గుమ్మడి పిక్కలు సార్. కూరల్లో వేస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు. క్యాన్సర్ కూడా మంచిదని.
ఇదిగో సార్ గుమ్మడికాయ. ఇది గుమ్మడికాయ. ఇదేంటమ్మా ఇవి? అది డోల చెట్టు అండి. డోల చెట్టుకి గుమ్మడికాయ అండి ఇది. అంటే కొరకోత పండగ చేయాలంటే గుమ్మడికాయ తీసుకొని పండగ చేస్తాం. సంక్రాంతి పండుగ ఏ పండుగ? కొరకోత పండగ అండి. కొరకోత పండుగ కంపల్సరీ ఇది ఉంటుంది. ఇది ఉంటుందండి. అచ్చమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం. ఇది మీదేనా? మీ పేరుమా? ఇస్తున్నాడు. రా ఇస్తున్నాడు. సార్ కొంచెం కూర్చోండి. రా మేడం రా కూర్చో. రా. మా పిల్లలు. ఏంట్రా నీ పేరేంటి? విష్ణువర్ధన్ నాయుడు. నీ పేరు? భరత్ నాయుడు. ఎంతమంది పిల్లలు? ముగ్గురు సార్. ఇంకొకటి ఎక్కడ? హాస్టల్లో ఉన్నాడండి. హాస్టల్లో ఉన్నాడు. నువ్వే కదా స్కూల్ డుమ్మా కొట్టావు. ఏంటి మీ అమ్మని చూడలేకపోతే ఉండలేవా? చెప్పు. అప్ అండ్ డౌన్ అవుదాం అనుకుంటున్నాను. ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళాను. కాదమ్మా, చదువుకోవాలి కదా. ఈ వయసు చదువుకునే వయసు కదా. చదువుకుంటే మంచి ఇది ఉంటుంది కదా. నువ్వు చదువుకుంటారా బాగా? ఏం చదువుతున్నావు? మూడో క్లాస్. మొన్న డబ్బులు వచ్చిందా నీకు? ఎంత వచ్చింది? 13,000 వచ్చిందా? నీ వల్ల మీ అమ్మకు ఆదాయం. అవునా? ఇప్పుడు ఏంటమ్మా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీడు స్కూల్ పోలేదు. లేదు సార్. రాలేదు. అవును సార్. మాకు ఇక్కడ ఏటి లేదండి. మీరు సహకరిస్తే ఒక ఇల్లు కట్టేసి కొంచెం మాకు బతకడానికి ఏదైనా సహకారం చేయండి సార్. షాపు చిన్నది పెట్టిస్తే. అంటే మాకు ఇక్కడ ఏటి లేవండి. అదేమ్మా, నేను ఒక ఇల్లు కట్టేయమంటాను. మంచి ఇల్లు. మంచి ఇల్లు ఒకటి, చిన్న షాప్ లాంటిది ఒకటి కట్టేసి, అంటే కిరాణా షాప్. కిరాణా షాప్ పెట్టిస్తాను. వీడు కూడా స్కూల్కి పంపేయండి. మీరు చదువుకుంటాడు. చదువుకో, మంచి భవిష్యత్తు ఉంటుంది. చదువుకోవాలా. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ బయట పోలేకపోతే ఇక్కడే ఉంటావు. హాస్టల్లో, పాడేరులో వచ్చి చూసుకొని పోతూ ఉంటావు శనివారం ఆదివారం అట్లా. అంటే మీ అమ్మ వస్తుంది దగ్గరికి. వెళ్తావా? నమ్మకమేనా? చదువుతావా? చదువుకుంటే భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మీ తమ్ముళ్ళు బాగా చదువుకొని నువ్వు మాత్రం చదువుకోకపోతే నువ్వు మళ్ళా మీ నాన్న మరిగిన ఉండాలి. చదువుకో బాగా. నమ్మకమేనా? వెళ్ళు. ఎన్నో తరగతిలో చదువుకున్నావు? 8th. ఇప్పుడు వెళ్ళు, హాస్టల్లో ఉండు, చదువుకో, పైకి వస్తావు. సరేనా? ఆ అబ్బాయి పేరు కూడా ఎన్యూమరేట్ చేయండి. ఎన్యూమరేట్ చేసి ఆవిడ కూడా, అతనికి కూడా డబ్బులు ఇచ్చి తల్లికి వందనం స్టార్ట్ చేయండి. స్కూల్లో పెట్టండి. రామ్. ఉండండి. లేమ్మా. కొర్ర బియ్యంతో చేశారమ్మా. చేసాము. ఏంట్రా? ఏంట్రా? తింటావా? తినవా? నీకు లేదు. సరేనా? ఓకే చెప్పడంలా.
నన్ను చూడడం నేను చెప్పానమ్మా మీటింగ్ చేస్తాం, నీకు ఒక కిరాణా కొట్టు పెట్టిస్తాం. ఎక్కడ పాడేరులో పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకుంటాం. పాడేరులో పెట్టించండి. పాడేరు అయితే ఇక్కడ అయితే మాకు కిరాణా షాపులో కొంత పాడేరు ఎంత డిస్టెన్స్ అమ్మ ఇక్కడికి? పాడేరు దూరం ఇక్కడ 5 కిలోమీటర్లు. ఓకే, అక్కడే పెట్టిస్తాం, అక్కడ అరేంజ్ చేస్తాను. ఇక్కడ ఇల్లు కట్టిస్తాం, శుభ్రంగా కట్టుకొని ఆనందంగా చదువుకున్నామా నువ్వు? 8th నువ్వా? 10వ తరగతి చదువుకున్నా. ఓకే, కొంచెం అన్ని విధాలా యాక్టివ్గా ఉంటారా? మొత్తం నువ్వేం పని చేస్తావు? కూలి పని చేస్తావు? కూలి పనికి వెళ్తామండి మేము. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? పొలం లేదండి, మెట్టు భూమి. కాఫీ తోట ఉంది. 3 ఏళ్ళ 4 ఏళ్ళ కాఫీ వచ్చేది? 3 ఏళ్ళకి వస్తుంది. నేను కాఫీ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టే అప్పట్లో, మీకు ఆదాయం పెరగాలని. చేద్దాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నువ్వు వచ్చినందుకు మాకు చాలా సంతోషమా. ఓకేరా, వెళ్తావు కదా రేపు స్కూల్కి? నమ్మకమేనా? మళ్ళా నేను వదిలిపెట్టు నిన్ను. నమ్మకం సార్. ఏంట్రా నువ్వెక్కడ దాక్కున్నావు వెనకాన? ఓకేరా, బాయ్. ఓకే అమ్మా, ఓకే, నమస్కారం. పిల్లలు బాయ్. మీది ఊరేనమ్మా? నువ్వేం చదువుకున్నావమ్మా? నువ్వే? నేను కూడా 10th క్లాస్ దాకా. ఇద్దరు 10th చేశారు. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు మొదటి అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు సార్. బీటెక్ చేస్తున్నాడు? అవును సార్, బీటెక్ సెకండ్ ఇయర్ అండి. ఓకే. రెండో వాడేమో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. లాస్ట్ అబ్బాయి ఏమో 7th క్లాస్ చదువుతున్నాడు సార్. ఓకే, 7th క్లాస్. అవును సార్. ఇది మా కాఫీ తోట సార్. ఇది మాకు ఈ మొత్తం వచ్చి 80 సెంట్లు ఉంది సార్. 80 సెంట్లు ఉంది సార్. ఇది మనం సిల్వర్ ఓక్ అయితే 1995 సంవత్సరంలో వేసాం సార్. ఇది దాని తర్వాత 98 సంవత్సరంలో ఈ కాఫీ వేసాం సార్. 3 సంవత్సరాల తర్వాత కాఫీ అంటే వేసాం సార్. ఇప్పుడు ఇది కాఫీ, ఇది కాఫీ సార్. ఇది 98వ సంవత్సరం వేసాం సార్. ఇది 92లో వేసావు? 98 సార్. 98 నేను ఉన్నప్పుడు మీరు ఉన్నప్పుడు సార్ మొట్టమొదటిసారిగా పెట్టాము. అవును సార్, మన సోమేష్ కుమార్ మాకు పిఓ గారు ఉన్న టైంలో సిల్వర్ ఓక్ వేసాం సార్. అది అప్పుడే నేను ఇవన్నీ వేయించాను. అవును సార్, అదే అండి. అవి వచ్చి దానివల్ల కాఫీకి షెల్టర్ వస్తుందని. అవును సార్. ఇప్పుడు కొంతమంది అంటారు మామిడి వేస్తే కాఫీకి షెల్టర్ వస్తుంది, రాదు కదా, ఎంటర్ రాదు కదా మళ్ళీ. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే సార్ ఈ దాంట్లో కొన్ని రకాల పళ్ళ మొక్కలు వేద్దామని, ఇది 600 అయితే అదొక 100 మొక్కలు తీసుకొని రకరకాల మొక్కలు. అప్పుడు ఎండ అడ్జస్ట్ అవుతుంది? అడ్జస్ట్ అవుతుంది సార్. రెండు బ్యాలెన్స్ చేయాలి. రెండు బ్యాలెన్స్ చేయడానికి వస్తామని సిల్వర్ ఓక్ అయితే స్ట్రైట్ గా వెళ్తుంది సార్. దానికి పెప్పర్ పెడుతున్నాం. పెప్పర్ పెడుతున్నాం. అప్పుడు పెట్టింది. అవును సార్. ఇప్పుడు కొత్త అనుభవాలు ఏంటి? మనం కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు అంటే సార్ పండ్ల తోటలు పెట్టి మంచి చెట్లు పెట్టి దాని కింద పెట్టమని. అవును సార్. ఇప్పుడు కొన్ని చెట్లు సిల్వర్ ఓక్ తీసుకోండి సార్. కొన్ని రకరకాల జామ, నేరోడి, పనస, ఈ మామిడి సార్. ఈ 4 రకాల మొక్కలు ఈ మధ్యలో ఆ మొక్కలు ఉండాలి సార్. అలాగైతే ఈ కరెక్ట్గా ఈ సైడ్ బ్యాలెన్స్ అయిపోద్ది సార్. అవుతుందా? అవుతుంది సార్. మీకు సోమేష్ కుమార్ని ఇప్పుడు జ్ఞాపకం ఉందా నీకు? నేను ఫస్ట్ టైం ఈ మొక్కలు తీసుకొని నర్సరీ పెట్టినప్పుడు ఆయనకి చూసాం సార్. మేము బ్యాగ్ ఫీలింగ్స్ వేసుకున్నాం. ఆయన ఉన్నాడు అప్పుడు? అవును సార్. తర్వాత కలెక్టర్గా వేసాను. బొప్పాయి సార్, మేము మా భాషలో పాల చెట్టు అంటాం సార్. పాల చెట్టు. అవును సార్. ఇవి కూడా మీరు వేసుకున్నారు ఇక్కడ? అది సంపంగి సార్. అది మామూలుగా సంపంగి. అది సార్, అది సంపంగి. అది కూడా సంపంగి కాదు? అది కాదు సార్, అది వేస్టేజ్ సార్. అది కాదు, అక్కడ ఒక చెట్టు అది బొప్పాయి. అది సంపంగి కాదు సార్. మా సైడ్ ఉండేది. అది మేము సాలెప్ప అంటాం సార్. సాలెప్ప. అవును సార్. సాలెప్ప చెట్టు అంటాం సార్.
దీంట్లో ఫ్లవర్స్ వస్తాయా? ఫ్లవర్స్ వస్తుంది సార్. దీంట్లో ఎట్లా ఉపయోగిస్తారు? సంపంగి పూలు అమ్మితే డబ్బులు వస్తాయా? అమ్మితే డబ్బులు వస్తాయి సార్. మనకు మూర 20 రూపాయలు 30 రూపాయలు తక్కువలోనే వస్తుంది సార్. మేము అన్ని పాటర్ తీసుకెళ్ళి అమ్ముకోవాలి సార్. ఇక్కడైతే మాకు అమ్మడానికి లేదు సార్. మేము ఏదైనా పాటర్ తీసుకొని వెళ్ళి అమ్మాలి సార్. ఇప్పుడు ఈ ఎండ ఈ గ్యాప్ ఉంటే సరిపోతుందా? బాగానే ఉంది ఇది. ఇది బాగానే ఉంది సార్. దీంట్లో కొంచెం గట్టిగా కాపు వస్తుంది సార్. ఇప్పుడు కొమ్మలు కూడా బాగానే వస్తుందండి. ఇప్పుడు చూడండి సార్, ఈ కొమ్మ ఉంది కదండి, ఇది మనకు వచ్చే సంవత్సరానికల్లా కాపు వస్తుంది సార్. ఎందుకంటే ఆల్రెడీ కాపు స్టార్ట్ అయిందండి. ఇది వచ్చే సంవత్సరానికల్లా పూర్తిగా కాపు వచ్చేస్తుంది సార్. ఈ కొమ్మలు ఏమి ట్రిమ్ చేయము మనం ఈ కొమ్మ తీసేయాలి సార్. తీసేయాలి. ఈ కొమ్మ ఇక్కడ కట్ చేసేయాలి సార్. అప్పుడు ఇక్కడ నుంచి వేరే కొమ్మలు వస్తాయి సార్. అప్పుడు ఈ మరుగు వస్తాయి. దీంట్లోంచి వేరే కొమ్మలు వస్తాయి సార్. ఇవి తీసేయాలి సార్. ఇక్కడ ఇది ఇంకో 2 వారాల్లోని ఈ పని కూడా స్టార్ట్ చేసేస్తాం సార్. అంటే ఈ వ్యవసాయ పనులు ఉండి కొంచెం లేట్ అయింది. ఈ పాటికే పని మొదలు పెట్టాలి సార్. ఇది ఇది సిరిమిరపకాయలు అంటాం సార్. చాలా ఘాటుగా ఉంటాయి సార్, కారం ఎక్కువ ఉంటాయి సార్. ఇది ఇంతేనమ్మా సైజు? ఇంతే సైజ్ సార్. కారం చాలా ఎక్కువ ఉంటాయి సార్. అచ్చా. ఇది మేము వేయం సార్, తనంటే అది వచ్చేస్తుంది సార్. అవే వస్తాయా? అవే వస్తాయి సార్. ఇది కేజీ ఎంత అమ్ముతుంది ఇది? ఇది అమ్మట్లేదు సార్, ఇంట్లో అలా వాడుకుంటాం సార్. ఇంటికి వాడుకోవడం. అవును సార్. ఇంట్లో కూడాను మనం కొంచెం వేరేగా తీసుకొని దాంట్లో ఇది మిక్స్ చేయాలి సార్. ఈ ఒక్క ఇదైతే మరీ ఎక్కువ కారం అయిపోతుంది సార్. వెరీ ఇక్కడ చాలా వాల్యూ ఉండే మూలికలు ఉన్నాయి. అవును సార్. ఈ కొండల్లో సార్ మిరియాలండి. మిరియాలు దాని పైకి ఎక్కి ఎట్లా కలెక్ట్ చేస్తాం? అది దాపలు పెట్టుకొని మన కాఫీ బోర్డు వాళ్ళు మాకు ఒక 20 మంది టీంకి ఒక 11 దాపాలు ఇచ్చారు సార్. 30 అడుగుల దాకా. ఆ 20 మంది అలాగే యూజ్ చేసుకుంటాం సార్. 1 by 1 అలాగా పైకి మీరు ఎక్కి దాన్ని మీరే చేసుకుంటారా? మేమే తీసుకుంటాం సార్. మేము నాకు ఒకవేళ టైం కుదరకపోతే కొంతమంది కూలీల్ని తీసుకొని, లేకపోతే చెట్లు ఎంత లాభం వస్తుంది సార్? కాఫీ పెప్పర్లో అయితే ఈ ఇయర్ నాకు ఒక 240 వచ్చింది సార్. 2,40,000 ఈ సంవత్సరం సార్. 80 సెంట్లు. ఈ 80 సెంట్లు సార్. 90 మొక్కలండి. 90 మొక్కలు. 90 మొక్కలు ఉంది సార్. మిరియాలు. కాఫీలు ఎంత వచ్చింది? కాఫీలు 30,000 వచ్చింది సార్. కాఫీ కంటే దాంట్లో ఎక్కువ. కాఫీ కన్నా మనకు మిరియాల్లోనే లాభం ఎక్కువ ఉంది సార్. రేట్లో కూడా మిరియాల ఎక్కువ రేటు సార్. మిరియాల రేట్ ఎంత ఉంది? మిరియాల రేటు ఈ సంవత్సరం అయితే 650 చేసి కొన్నారు సార్. మనకు దళారు అయిపోయింది. మన జీసీసీ కానీ ఇవైతే మిరియాలు కొనలేదు సార్. కాఫీ అయితే మనం ఐటీడీఏకి 47 రూపాయలతోటి కేజీ పళ్ళు సార్. అవి కూడా పల్లె ఇచ్చాం. దానికి ఒక 8 రూపాయలు బోనస్ కింద ఈ మధ్యలోనే మళ్ళీ బోనస్ ఏడ్ అయింది సార్. అచ్చా. ఇప్పుడు దీన్ని బట్టి మనకు పెప్పర్లో ఎక్కువ ఆదాయం ఉంది. అవును సార్. అది ఒక సంవత్సరం దిగుబడి వస్తే ఒక సంవత్సరం రాదు సార్. లాస్ట్ ఇయర్ నాకు అంటే ఈ మార్చిలో 6,40,000 వచ్చింది కదా సార్. వచ్చే మార్చిలో నాకు కనీసం ఒక 10,000 కూడా రావడం కష్టం సార్. ఒకసారి పెడుతుంది, ఒకసారి కాపు లేదు సార్. చూడండి మీరు చెట్టు చూసినా సరే కాపు కనిపించట్లేదు సార్. ఈ చెట్టు మొత్తం చూసినా ఎక్కడ కాపు లేదు సార్. అది ఎన్నేళ్ళు లేదు ఇప్పుడు అది పెట్టి సార్? అది 2000లో పెట్టాం సార్. అది మనం 98లో కాపీ వేసాం సార్. అది 2000లో పెట్టాం. అది 2000లో పెట్టాం సార్. ఎందుకంటే మొక్క కొంచెం ఆ టైప్ వస్తే గానీ ఇది పాకదు సార్. 20 ఏళ్ళ అనుభవం. అవును సార్. నీకు ఈ 20 ఏళ్లలో సంవత్సరానికి ఏమాత్రం ఆదాయం వచ్చేది నీకు? యావరేజ్లో నాకు సంవత్సరానికి 2 కలిపి 1 లక్ష రూపాయలు దాకా సార్. 2 పంటలు కలిపి? 2 పంటలు కలిపి యావరేజ్. నీకు ఖర్చు అయినాక? ఖర్చు ఆ 1 లక్ష నుంచి తీయాలి సార్. అప్పుడు ఎక్కువ ఖర్చు అవ్వదు సార్. పంట తగ్గినప్పుడు 1 లక్ష రూపాయలు వచ్చినప్పుడు ఒక 10,000 అలాగ ఖర్చు అవుతుంది సార్. ఎందుకంటే తక్కువ మంది కూలీలు అవసరం అవుతుంది. అంటే కనీసం ఒక 90,000 వస్తాం. కనీసం ఒక 90,000 80,000 ఒక ఎకరా. అవును సార్. మాకు ఈ కాఫీ మార్కెటింగ్ చేసుకోవడానికి సార్ ఈ 11 మండలాల్లో కనీసం ఒక 3 దగ్గరలో కొనుగోలు కేంద్రాలు
ఈ కాఫీ కానీ మిరియాలు కానీ ఈ మా కాఫీ రైతులు ఈ కొనుగోలు కేంద్రాలు లేక దళారుల దగ్గర అమ్ముకోవాల్సి వస్తుంది సార్. లేదు, దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి. మీరు చెప్పినట్టు దీన్ని కరెక్ట్గా అమ్మి మంచి మార్కెట్ కూడా ఎస్టాబ్లిష్ చేసి అవును సార్, అదే ఆదాయం వచ్చేటిగా అవును సార్. ఇక్కడ సెంటర్లు పెట్టి కాంపిటీషన్ కూడా పెట్టి అవును సార్, మంచి వాళ్ళు తీసుకొస్తే కొంతవరకు ఉపయోగపడుతుంది. అవును సార్. ఇప్పుడు నీ అనుభవంలో 20 ఏళ్ళ అనుభవం ఉంది కదా మీకు? అవును సార్. 20 ఏళ్ళ అనుభవంలో ఇంకా మెరుగైన వ్యవసాయం కానీ ఇంకా బెస్ట్ ప్రాక్టీసెస్, అవును సార్, అంటే మీరు కాఫీ సార్ ఏ విధంగా దానికి ఇచ్చేయాలి, రైపెనింగ్ ఉంది, అవును సార్, అవి నువ్వు చేసేటప్పుడు ఎక్కువ పండిపోయినా లాభం లేదు, పండకపోయినా లాభం లేదు, రైట్ టైంలో చేయాలి. రైట్ టైంలో చేయాలి సార్. అది ఎంతవరకు చేయగలుగుతున్నారు? అది మాకు అన్ని సీజన్లు ఒకేసారి కలిసి వచ్చేస్తుంది సార్. ఇటు వరి అప్పుడే మాకు రెడీ అవుతుంది సార్. ఆ కోతకి వెళ్ళిపోయినప్పుడు ఈ తోట మీద మనం పని చేయలేము సార్. ఆ టైంలో కొంచెం పళ్ళు మగ్గిపోవడం అంటూ జరుగుతుంది, ఇప్పుడు నష్టం వస్తుంది. అప్పుడు కొంచెం అది క్వాలిటీ తక్కువ వస్తుంది సార్, ఆ మగ్గిపోయింది. అదే అది ఒకటి ఉంది. అవును సార్. అదే మరి మీకు ఎంత దీన్ని ఎట్లా ఇవి ఉన్నాయి, దిగుబడి కూడా తక్కువ వస్తుంది మన దగ్గర కాఫీ. అవును సార్. దాన్ని కరెక్ట్గా రావాలంటే ఏం చేయాలి? కరెక్ట్గా రావాలంటే సార్ మనం కరెక్ట్గా పండు తెంపుకొని పల్పింగ్ చేసుకోవాలి సార్. ఆ పల్పింగ్ మిషన్లు కూడా మాకు అప్పుడు ఐటీడీఏ సప్లై ఇచ్చేది సార్, ఇప్పుడు ఇవ్వట్లేదు సార్. అది కూడా మీరు తమరు ఒకసారి మాకు ఏర్పాటు చేస్తే. అంటే మీరు ఎరువులు ఏమి వేస్తున్నారు దీనికి? ఎరువులు అంటూ ఏం వేయట్లేదు సార్. మేము ఈ ఆకులే మేము కొంచెం ఈ క్లీన్ చేసినప్పుడు ఆ చెట్టు కింద అలాగ పెట్టేస్తాం సార్. అవే సరిపోతున్నాయి? అదే సరిపోద్ది సార్. ఎరువులు గట్రా ఏమి వేయట్లేదు సార్. ఇప్పుడు బ్యాంబో ఎంతవరకు వచ్చింది? ఇది బ్యాంబో అంటే అది ఒకే ఒక మొక్క వేసింది సార్. అది ఇప్పుడు మన దగ్గర ఇది ఎక్కువ ఉందా ఏరియాలో? ఈ ఏరియాలో లేదు సార్, ఫారెస్ట్ ఏరియాలో ఉంది సార్. అది ఫారెస్ట్ ఏరియాలో దానికి కూడా లాభాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. అవును సార్, అవును. ఇది కూడా ఇది ఉంది సార్, ఇలా ఎక్కుతాం సార్ మిరియాలు. ఇది సార్ మాకు కాఫీ బోర్డు దీని మీద నిలబడుకొని పైకి వెళ్ళి. అవును సార్. ఎంత చెట్టు ఉంటే అది చెట్టు ఎక్కి దానిపైన కట్ చేసుకొని కిందకి వస్తాం. అవును సార్. ఇవి మనం స్టెప్ బై స్టెప్. ఇది 20 అడుగులు సార్. ఇది 20 అడుగులు. దీనికి మనకు ఇది 20 అడుగులు అక్కడ సరిపోయింది సార్. అది ఇప్పుడు మళ్ళీ పైకి కావాలంటే ఇంకో 10 ఫీట్స్ ఉన్నాయండి, ఇంకా పెంచుకోవాలా. అక్కడికి వెళ్ళి జాయింట్ చేయాలి సార్. జాయింట్ చేసుకుంటాం. కొన్ని కిందనే చేసుకుందామంటే ఇది లేపలేము సార్. ఇగోనండి పేపర్, ఇదో ఉంది, ఇంకా రెడీ అవ్వలేదు. ఇది మనకు ఫిబ్రవరి మార్చి కల్లా రెడీ అవుతుంది. ఇవన్నీ మనుషులు కట్ చేయాల్సిందేనా? మనుషులు కట్ చేయాల్సిందే సార్. కాఫీ కూడా మనుషులు కట్ చేయాలి. అవును సార్. అంతమంది లేబర్ దొరుకుతారా మీకు? అందుకే కొంచెం లేట్ అయినప్పుడు దెబ్బతింటున్నారు కదా? అవునండి. వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా? వేరే మార్గాలు అంటే మరి మనుషులతోనే చేయాలి సార్. ఇవి రెండు. అవును సార్, మామూలుగా చేయడానికి అవ్వదు సార్. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళకందరికి పనులు ఉంటాయి కదా? ఇప్పుడు అంతమందికి పనులు ఉంటాయి సార్. అంటే కొంతమంది ఈ ఎండ తగిలిన చోటల్లో కొంచెం లేట్ అవుద్ది సార్. కొంతమంది తోటల్లో అది మార్చి దాకా కూడా ఉంటుంది సార్. అదే ఎంత స్ప్రెడ్ అయితే అంత లాభం. ఒకసారి మనుషులు ఎక్కువ కావాలి కదా అంటే మనం ఎక్కువ పెంచితే. అవును సార్, అవును సార్. అప్పుడు 1/1 సీరియల్ కింద ఈరోజు మీ దగ్గరకు వచ్చాను అనుకోండి సార్. నేను ఈరోజు మా పని అవుద్దండి. ఈరోజు మీ దగ్గరకు వచ్చాను కాబట్టి మీరు రేపు మా పొలానికి రావాలి సార్. ఆ విధంగా సాయం చేసుకుంటూ ఒకరికొకరు ఆ విధంగా సాయం చేసుకుంటూ మేము అట్లా ఇలా తీసుకుంటాం సార్. వాళ్ళ పొలంలో మీరు పనిచేయడం, మీ పొలంలో పనిచేయడం. అవునవును సార్. అది మా కూలీలు దొరకనప్పుడు దొరికితే తీసుకొచ్చేస్తాం సార్. ఏంటా బాగున్నావా? నా పేరు సమల రమేష్ సార్. సీనియర్ కాఫీ బోర్డు వర్క్ చేస్తున్నాను సార్. ఇక్కడ సార్ ఇది సీడ్ టు కప్ వరకు లైఫ్ సైకిల్ ఇస్తున్నాం సార్. చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. సార్ ఇది ఈ స్టేజ్లో ఉంది సార్. ఇప్పుడు వెరీ స్టేజ్ రైపిన్ అవుతుంది సార్. నవంబర్ నుంచి జనవరి ఎండ్ వరకు వస్తుంది సార్. ఈ ఫ్రూట్ దీన్ని హార్వెస్ట్ చేసిన తర్వాత 6 అవర్స్ లోపుగా ప్రాసెస్ చేయాలి సార్. 6 అవర్స్ బియాండ్ అవుతుంది సార్. దాని క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది సార్. ఆ ప్రాసెస్ చేయడానికి 2 మెథడ్స్ ఉంది సార్.
ఒకటి డ్రై మెథడ్, ఒకటి వెట్ మెథడ్ సార్. డ్రై మెథడ్ అంటే ఈ పండుని ఇలాగే ఆరబెట్టేస్తాం సార్. దాని డ్రై మెథడ్ అది చెర్రీ కాఫీ అంటాం సార్. అంటే ఎండలో పెడతారా? ఎండలో పెడతాం సార్. ఎండలో సార్ న్యాచురల్ డ్రైయింగ్ సార్. ఎండలో పెడతాం సార్. ఆరబెట్టడం వల్ల ఇది చెర్రీ కాఫీ వస్తుంది సార్. అంటే ఎవ్రీ 6 గంటలకు ఒక దగ్గర దిగి ఎండబెట్టాలి సార్. ఎండబెట్టేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ మంచు పడకుండా ఎత్తుకొని మళ్ళీ ఇంట్లో పెట్టుకుని తర్వాత మళ్ళీ ఆరబెట్టాలి సార్. ఇది డ్రై మెథడ్ చెర్రీ కాఫీ సార్. ఇదే ఫ్రూట్ని మళ్ళీ మిషనరీతో చేసి పల్పింగ్ చేస్తే అది పార్చ్మెంట్ వస్తుంది సార్. ఇది పార్చ్మెంట్ అంటాం సార్. దీన్ని ఈ లేయర్ ఉంది కదా సార్, ఈ లేయర్ ఇక్కడ 4 లేయర్స్ ఉంటాయి సార్. ఈ లేయర్ ఒక మిషన్తో వస్తుంది. తర్వాత ఇక్కడ జిగురుగా ఉంటుంది సార్ చూడండి. ఈ జిగురుగా ఉన్నది రిమూవ్ చేయడానికి ఫర్మెంటేషన్ చేయొచ్చు, లేదా మిషనరీ కూడా వాషర్ అంటాం సార్. అది చేయొచ్చు. ఫర్మెంటేషన్ 24 hours ఫర్మెంటేషన్ చేస్తాం సార్. అది మిషనరీ పెడితే వాషర్ అంటాము, ఇమీడియట్గా వాష్ అయిపోతుంది. నెక్స్ట్ గా డ్రై చేసుకుంటాం సార్. దీన్ని వచ్చేదాన్ని ఇది డ్రైగా, ఇది పార్చ్మెంట్ కాఫీ సారీ, ఇది చెర్రీ కాఫీ సార్. ఇది చెర్రీ కాఫీ సార్. ఇది చెర్రీ కాఫీ సార్. ఇది పార్చ్మెంట్ కాఫీ, సారీ ఇది పార్చ్మెంట్ కాఫీ సార్. ఈ రెండు ప్రైమరీ ప్రాసెసింగ్ మెథడ్స్ సార్. దీన్ని రా కాఫీ అంటాం సార్. రా కాఫీ. ఈ వచ్చిన రా కాఫీని మళ్ళీ ఈ మిషనరీతో క్యూరింగ్ అంటాం, డ్రై మిల్. అది సపరేట్ మిషనరీ సార్. ఆ క్యూరింగ్ చేసిన తర్వాత ఇది క్లీన్ కాఫీ సార్. అది గ్రీన్ కాఫీ. దీన్ని ఇలా ప్రాసెస్ చేసిన తర్వాత బల్క్గా వస్తుంది సార్. బల్క్గా సేల్ చేయొచ్చు, లేదా దీన్ని మళ్ళీ గ్రేడ్ వైజ్గా గ్రేడ్ చేస్తాం. AAA, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, పిబి గ్రేడ్, కట్స్ అండ్ బిట్స్, ఇవన్నీ గ్రేడ్స్ వస్తుంది సార్. అది కమర్షియల్ గ్రేడ్ సార్. అది సేల్ చేస్తే ఈ నార్మల్గా వచ్చిన ఈ రా కాఫీ ప్రైస్కును ఈ క్లీన్ కలర్ ప్రైస్కి ఆటోమేటిక్గా సార్ 60% అంటే సార్ ఇప్పుడున్న ఈ రా కాఫీ సేల్ చేస్తే 450 to 500 రూపీస్ సార్. ఇది చేస్తే 900 రూపీస్ సార్ పర్ కిలోకి. దీంట్లో యాడెడ్ అడ్వాంటేజ్ సార్ ఒకటి ఏంటంటే సార్, దీనికి ఇంటర్నేషనల్ డొమెస్టిక్ ప్రైస్ ఎక్కువ సార్. ఇది బల్క్లో కలుపుతుంది సార్. ఎందుకంటే సార్ రైప్డ్ అన్రైప్డ్ ఫ్రూట్ అన్నీ డ్రైయింగ్లో వేసేస్తారు. వాష్డ్ కాఫీలో ఏమవుతుందంటే పెద్ద కంటైనర్లో ఫ్రూట్ వేయగానే అన్రైప్డ్ అన్ని ఫ్లోట్స్ కింద పైకి వచ్చేస్తాయి. సో మంచి గుడ్ క్వాలిటీ కాఫీ బయటకు వస్తుంది సార్. ఇప్పుడు దీనివల్ల దిస్ ఈస్ ఇంటర్నేషనల్లీ రెనౌన్డ్ ది బెస్ట్ కాఫీ. ఈరోజు అరకు కాఫీకి ఉన్న ప్రీమియం ఇస్ వాష్డ్ కాఫీ అలాంగ్ విత్ చెర్రీ కాఫీ సార్. దీంట్లో ఉన్న బ్యూటీ కూడా ఏంటంటే సార్, కెఫెయిన్ లెవెల్ చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తుంది సార్ చెర్రీ కంటే. ఇప్పుడు మనకి ఇన్స్టెంట్ కాఫీ మెజారిటీగా చెర్రీ కాఫీతో వాడతారు సార్. మన ఫిల్టర్ కాఫీస్, బ్లాక్ కాఫీస్ అని ఈ కాఫీ దీన్ని వాడతారు సార్. డిఫరెన్సియేషన్ ఆఫ్ టేస్ట్, డిఫరెన్సియేషన్ ఆఫ్ ప్యాలెట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ కప్ చేసే స్కోరు అన్నీ మారిపోతాయి సార్. సో దాట్స్ ద గ్రేట్ డిఫరెన్సియేషన్ ఫ్యాక్ట్. వై అరకు కాఫీ అనే పాయింట్ వచ్చినప్పుడు సార్, ఈ లోపల ఉన్న చెర్రీ ఆల్టిట్యూడ్, ఇప్పుడు మనకున్న సాయిల్ ఆల్టిట్యూడ్, వాటర్ లెవెల్స్, షేడ్తో పాటు ఈ టేస్ట్ మారిపోతుంది సార్ కంప్లీట్గా. అండ్ అరకు హ్యాస్ అ ప్రీమియం టచ్ ఇన్ గ్లోబల్ మార్కెట్. అందుకని వై ఇట్ ఈస్ నోన్ యాజ్ వన్ ఆఫ్ ది ప్రీమియం కాఫీస్ ఇన్ ఇండియా అని అంటారు సార్. కానీ దీన్ని కరెక్ట్గా ప్రాసెస్ చేయాలి సార్. రైట్ ఫ్రమ్ ఈ ఫ్రూట్ నుంచి ప్లక్ చేసే దగ్గర నుంచి, దాని ఫ్లోట్స్లో తీసి మళ్ళీ సెగ్రిగేట్ చేసే దగ్గర నుంచి, దీన్ని మళ్ళీ ఇప్పుడు ఇందులో ఎంత శాతం ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంది సార్? ఆల్మోస్ట్ 50-60% ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంది సార్. బట్ రైతుకి ఎంత వస్తూ ఉందని మీ ఉద్దేశం ఇప్పుడు ఆదాయం? సార్ ప్రస్తుతం రైతుకి ఒక కేజీకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న సినారియోలో సార్ ఫ్రూట్ అమ్మితే 50 రూపాయలు వస్తాను సార్ కేజీకి. అదే కనుక బీన్ అమ్మితే 250 రూపాయలు వస్తాను సార్. ఐమ్ టాకింగ్ అబౌట్ ఎట్ దిస్ స్టేజ్. దీన్ని వాష్డ్ కాఫీ కింద కొంచెం బాగా చేసి ఫ్రూట్ కింద అమ్మకుండా గ్రీన్ బీన్ కింద అమ్మితే, దీంట్లో 6 గ్రేడ్స్ కింద సెగ్రిగేట్ చేసి అమ్మితే ఆల్మోస్ట్ 900 రూపాయల దగ్గర సంపాదించుకోవచ్చు సార్ కేజీని. అప్పుడు ఎకరాకి ఎన్ని కేజీలు వస్తుంది ఇనిషియల్ ప్రోడక్ట్? ఇనిషియల్ ప్రోడక్ట్ ప్రస్తుతం ఎకరాకి 150 kgs ఆఫ్ ఫ్రూట్ వస్తుంది సార్, విచ్ మీన్స్ అబౌట్ 40-45 kgs ఆఫ్ బీన్ వస్తుంది సార్. సో అలా లెక్కేసుకుంటే సార్ ది ఫార్మర్ విల్ బి బెనిఫిటెడ్ 300 times ఆఫ్ వాట్ ఈజ్ ఎర్నింగ్ టుడే ఇఫ్ యూ ఇంప్రూవ్ ఆన్ క్వాలిటీ. అంటే 1 లక్ష రూపాయల ఆదాయం ఈజీగా వస్తుంది సార్. ఇప్పుడు వచ్చే 30,000ని దాని 1,20,000 రూపాయలు తీసుకొచ్చు సార్ ఈజీగా ఒక ఎకరాకి. ఇది చేయాలంటే ఎలాబరేట్ ఎక్సర్సైజ్ వాళ్ళకు ఇది ఉంది, నాలెడ్జ్ లేదు. అవును సార్. నాలెడ్జ్ పార్ట్నర్ కానీ ఆపరేటింగ్ పార్ట్నర్స్ కానీ వచ్చి ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా లాజికల్గా తీసుకెళ్ళి అది చేయగలిగితే వస్తుంది. సార్ ఇప్పుడు మీకు కాఫీ బోర్డు ఉంది సార్, మీకుండే డెఫిషియన్సీస్ మీకున్నాయి సార్. ఈయన ప్రైవేట్ సెక్టర్ నేను చూశాను. ఇలాంటి వాళ్ళు కూడా అందరూ కలిసి దీన్ని ఏమైనా లాజికల్గా తీసుకెళ్తాం సార్. ఒక సొల్యూషన్ ఉంది సార్. దిస్ ఇస్ అ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ అంటారు సార్. దిస్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్లైమేట్ సెన్సింగ్ టెక్నాలజీ అని సార్ టెక్నాలజీ ఉంది సార్. అదేంటంటే శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా సాయిల్లోకి డెప్త్కి తీసుకెళ్తారు. ఫార్మర్కి మొబైల్ యాప్ ఇస్తారు. ఈ
ఈ టైంకి నీ సాయిల్ లెవెల్లో వాటర్ తగ్గుతుంది, నీళ్ళు పోసుకోండి, వర్షం వచ్చింది పోసుకోండి, యూరియా వేస్తే చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే సార్ ప్రొడక్షన్ లెవెల్ పెరుగుతుంది ఫస్ట్. అండ్ ఫార్మర్ డజంట్ నీడ్ టు పుట్ మోర్ ఎఫర్ట్. నీ యాప్ విల్ గివ్ యూ అన్ అలారం టు డూ దిస్ పర్టికులర్ ప్రాసెస్. అయితే ఫార్మర్ లెవెల్ ఇది ఎక్కడ చేశారు? ఇది యూఎస్లో ఉంది సార్, హైదరాబాద్లో బేస్ ఉంది సార్ ఆఫీస్. వాళ్ళ ఆఫీస్ ఉంది, ఎక్కడ ఆపరేట్ చేస్తున్నారా? ఉంది సార్ ఇక్కడ ఆల్రెడీ. ఇక్కడ పాడేరులో ఒక ఫార్మర్ చేస్తున్నారు సార్ FPO, 3 ఎకరాల్లో చేశారు సార్, 3 years నుంచి చేస్తున్నారు. దే సెడ్ దే ఆర్ డూయింగ్ వెల్. వీ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దట్ రైట్ నౌ. కానీ అంటే చాలా చిన్న మైక్రో లాట్ సార్, అది మన శాంపుల్ సరిపోదు సార్ యాక్చువల్గా. అట్లా కాదు, మీరు చెప్పిన దాంట్లో ఒకసారి నేను చూస్తాను. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం సెటిలైట్ ఉపయోగించి ఐ వాంట్ టు గెట్ ది ఇన్ఫర్మేషన్ సాయిల్ కండిషన్ ఇవన్నీ. అది వచ్చినప్పుడు ఆ సెటిలైట్ కానీ ఈ టెక్నాలజీ ఉపయోగించి ప్రతి ఒక్క రైతుకు రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం యాప్ ద్వారా. అది అవుతుంది సార్. డ్రోన్ పంపించి పంట చూసి ఏదైనా కానీ పెస్ట్ కానీ అవన్నీ ఉంటే కంట్రోల్ చేయడానికి అది కూడా చేయొచ్చు మనం. అది రెండో మార్గం. అప్పుడు డ్రోన్ ఉపయోగిస్తే సర్ఫేస్ వస్తుంది, అండర్ గ్రౌండ్ మీకు సాయిల్ న్యూట్రిషన్ అవన్నీ వస్తాయి. అక్కడి నుంచి ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్ దగ్గర ఎట్లా చేస్తారు, దట్ ఈస్ వేర్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఐ వాంట్ టు బ్రింగ్. దీంట్లో వాల్యూ అడిషన్ రావాలి. అంటే సార్ ప్రైమరీగా యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హావ్ సీన్ ఇన్ ద మార్కెట్, ఈరోజు మన దగ్గర ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది సార్. అండ్ ద ప్రాసెసింగ్ యూనిట్ విల్ టీచ్ ఫార్మర్స్ ఇన్ దిస్ రీజన్, సార్ నువ్వు ఇలా పండిస్తున్నావు, నీ కప్ స్కోర్ ఇంత వచ్చింది, నీ మార్కెట్ రైట్ రావాలంటే ఈ 4 మెజర్స్ చేయండి అనేది ఒక ఇన్-హౌస్ ప్రాసెసింగ్ సెంటర్ ఉంటే ఇట్ విల్ మేక్ దేర్ జాబ్ వెరీ ఈజీ సార్. వీ వాంట్ ఫార్మర్ టు గెట్ ఈ శాంపుల్ టు అవర్ ఓన్ ప్రాసెసింగ్ సెంటర్. సార్ నేను ఈ సంవత్సరం దానికి ఎవరైనా నాలెడ్జ్ పార్ట్నర్స్ పనిచేసి ఉంటారు. నేనేం ఆలోచిస్తున్నానంటే గవర్నమెంట్ అంటే మళ్ళీ అదొక బ్యూరోక్రసీ. అట్లా కాకుండా నాలెడ్జ్ పార్ట్నర్ని తీసుకొచ్చి వాళ్ళే ఆపరేట్ చేస్తారు, డబ్బులు ఇస్తాం వాళ్ళకి. ఓకే సార్. సబ్మిషన్ సార్ ఇప్పుడు మన ఏరియాలో ఈ అరకు ఏరియాలో సార్ కాఫీ బోర్డ్ నుంచి కృషి తరంగా అని చెప్పి తెలుగులోనే మొబైల్కి IVRS మెసేజ్, అది టెక్నాలజీ ప్రాబ్లం లేదు నాకు, అవన్నీ తీసుకొస్తాం. ఎగ్జిక్యూషన్ టెక్నాలజీ నాకు ఇప్పుడు నేను వాట్సాప్ పెట్టాను, రేపు 15కి 700 సర్వీసులు ఆన్లైన్లో ఇస్తున్నాను సార్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే సెటిలైట్, డ్రోన్, CCTV, వేరబుల్స్ అండ్ ఆల్సో సెన్సార్స్ ఇవన్నీ పెట్టేసి IoTs పెట్టి రియల్ టైం డేటా వచ్చేస్తుంది. మళ్ళీ కమ్యూనికేట్ చేస్తాం, సొల్యూషన్ కూడా ఇస్తాం. కానీ ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు కాదు, నేను పెట్టింది 20 ఏళ్ళకి 30 ఏళ్ళ మునుపు పెట్టాం. ఆ రోజు పెట్టింది ఏంటంటే చైతన్యం పెట్టాం. చైతన్యం ఏంటంటే వీళ్ళకి ఉండే వనరులన్నీ సరిగా వాడుకోవడం లేదు. వాడుకుంటే ఇక్కడ కరువు వీళ్ళకి పేదరికం ఉండదు. ఆ చైతన్యం లేదు. ఇది వర్జిన్ ల్యాండ్. వాళ్ళు గోల్డ్ మైన్ మీద కూర్చొని తాగేదని నీళ్ళు తినేదని తినలేదు అంటున్నారు. అదే వచ్చింది సమస్య. వర్కౌట్ చేద్దాం. గుడ్. ఓకే అమ్మా. నా పేరు కళ్యాణి సార్. నేను స్పైసెస్ బోర్డ్లో సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. పాడేరు హెడ్ క్వార్టర్ సార్. ఇక్కడ మనకి మేజర్గా స్పైసెస్ వచ్చేసరికి పెప్పరు, టర్మరిక్, జింజర్, టామరిన్, చిల్లీ కూడా ఉంటాయి సార్. అందులో కానీ మనకి కాఫీకి ఇంటర్ క్రాప్గా ది బెస్ట్ ఇంటర్ క్రాప్ ఏంటంటే పెప్పర్ సార్, బ్లాక్ పెప్పర్. మనకి ఇప్పుడు ఒక్కొక్కసారి క్రాప్ వస్తుంది, ఒకసారి రాదమ్మా. ఏంటి కారణం ఏంటి? ఇక్కడ ఏంటంటే సార్ న్యాచురల్గా గ్రో చేస్తున్నారు సార్ ఫార్మర్స్. దానివల్ల ఏంటంటే 1 year బాగా ఇల్లు వస్తుంది, నెక్స్ట్ ఇయర్ ఇన్పుట్స్ ఏమి ఇవ్వకపోవడం వల్ల సాయిల్లో ఫెర్టిలిటీ కొంచెం తగ్గి నెక్స్ట్ ఇయర్కి తగ్గుతుంది సార్. మనం కనుక కంటిన్యూగా ఆర్గానిక్ ఇన్పుట్స్ ఇవ్వగలిగితే అది రెగ్యులర్ బేరింగ్ వస్తుంది సార్. సార్ దానికి సొల్యూషన్ ఉంది సార్. మన తిరుపతిలో ఫ్లిప్సాల్ అనే ఆర్గనైజేషన్ ఉంటుంది సార్. ఇట్స్ అ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ IIT. వాళ్ళు ఒక బ్యాక్టీరియల్ మెటీరియల్ తయారు చేశారు సార్. ఇదే సేమ్ ప్రాబ్లమ్కి ఒక మొక్కకి స్ట్రెంగ్త్ ఎలా పెంచుతాం అనే దానికి 1 లీటర్ దానికి ఒక 100 ml లిక్విడ్ కలిపితే ఇట్స్ షోయింగ్ గ్రేట్ రిజల్ట్స్ రైట్ నౌ సార్. అది ఐ వాంట్ టు గెట్ దట్ ఫార్ములా టు. ఎక్కడ చేస్తున్నారు అది? తిరుపతిలోనే సార్. IIT తిరుపతిలో ఉంది సార్. తిరుపతిలో ఉంది సార్. అండ్ ఐ హ్యావ్ 1 person who's already. తిరుపతిలో ఉందా IITలో ఉందా? IIT నుంచి బయటకు వచ్చేసారు సార్ ఒక ఆయన. హీఈస్ డూయింగ్ ఇట్. సార్ పిలిపించండి, మాట్లాడతాను. అలాంటివి చేస్తే అప్పుడు రెగ్యులర్ క్రాప్ వస్తుందా? రెగ్యులర్ క్రాప్ వస్తుంది సార్. మనం యాక్చువల్గా ఇక్కడ ఫార్మర్స్ మనం ఏమి ఇన్పుట్స్ ఇవ్వట్లేదు సార్.
జస్ట్ హార్వెస్టింగ్ చేసుకుంటారు, న్యాచురల్గా గ్రో చేస్తున్నారు సార్. దానివల్ల ఏంటంటే మనకి ఇల్లు కూడా తక్కువ ఉంటుంది అనమాట, కానీ న్యాచురల్గా వస్తుంది. బై డిఫాల్ట్ ఆర్గానిక్ సార్. నేనేమంటానంటే ఆర్గానిక్ అగ్రికల్చర్ కిందనే మనం నేచురల్ ఫార్మింగ్ కిందనే యాడ్ చేయొచ్చు కదా. ఫార్మింగ్ కింద ఆ ఇన్పుట్స్ కనుక మనం యాడ్ చేస్తే సార్ రెగ్యులర్గా మనకి ఈల్డ్ అన్నది స్టెబిలైజ్ అవుతుంది సార్, ఇంక్రీజ్ అవుతుంది సార్. ఎక్కడన్నా మీరు చేసింది ఇక్కడ ఆ ఎక్స్పెరిమెంట్లో స్టెబిలిటీ ఎంతవరకు వస్తుంది? మనకు వచ్చేసరికి ఒక 20 నుంచి 25% ఇంక్రీజ్ అవుతుంది సార్, ఉన్నదానికన్నా ఎక్కువ అవుతుంది సార్. మనం కనుక కంటిన్యూగా ఆర్గానిక్ మెథడ్స్లో నేను చెప్పాను, కన్వెన్షనల్లో ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది సార్. కాకపోతే మనం ఇక్కడ ఆర్గానిక్ ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి ఆర్గానిక్ మెథడ్స్లో వచ్చేసరికి ఒక 20 to 25. ఆర్గానికే బెటర్, ఆర్గానికే ఫ్యూచర్. దాన్నే ఇది ఈ స్పెషాలిటీని పోగొట్టుకుంటే మళ్ళీ లాభం లేదు. ప్లస్ ఇక్కడ మానా పెప్పర్ వచ్చేసేసరికి సార్ ఓవరాల్ ఇండియాలోనే ది బెస్ట్ సార్. ఎందుకంటే మన దాంట్లో మెడిసినల్ వాల్యూస్ న్యాచురల్గా గ్రో చేయడం వల్ల ఎక్కువ ఉంటున్నాయి, ప్లస్ కెమికల్ ఫ్రీ వస్తున్నాయి సార్. దానివల్ల ఏంటంటే ఎక్స్పోర్ట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది సార్. ఓకే అమ్మా, నువ్వేం చేస్తావమ్మా? బ్రూయింగ్ చేస్తామా? బరిస్టా ట్రైనింగ్ తీసుకున్నాను సార్ కాఫీ మీ దగ్గర నుంచి. సార్ వీళ్ళు ఏంటంటే సార్ ఇక్కడ ట్రైబల్ రీజన్ నుంచి సార్ ఎఫ్పిఓస్ నుంచి ట్రైనింగ్ నెక్స్ట్ జనరేషన్ ఆంటర్ప్రినర్స్ టు బికమ్ బరిస్టాస్. అంటే మన ఇంటర్నేషనల్ కాఫీ స్టాండర్డ్స్ ప్రకారం మన అరకు కాఫీని ఎంత మంచి కాఫీ తయారు చేయొచ్చు అనేది స్టాండర్డ్స్ ట్రైనింగ్ సార్, అది బేసిక్ ట్రైనింగ్ సార్. షీస్ గాట్ ట్రైన్డ్ ఆన్ ఇట్. షీ కెన్ మేక్ చూద్దాం షీస్ మేకింగ్ దట్ చేస్తారండి. రండి సార్, రండి అందరూ కూర్చోండి సార్. రెడ్డి ఇంకేం చెప్పండి. మనకు ఇక్కడ ఎకరాకి 100 కొంచెం ఇటు రమ్మా, అమ్మాయి చేయమా. నువ్వు ఎక్కడ పెట్టి చేస్తావు, ఎక్కడ పెడతావా, అక్కడికి రమ్మంటావా? చేయమ్మా. ప్రొడక్షన్ లెవెల్ 120 కేజీలు ఉంది సార్. దానికి ఏది అంటే ఓకే అమ్మా రా. ప్రొడక్షన్ లెవెల్ కొంచెం టైమ్లీ కల్చర్ ఆపరేషన్ సార్, అది బిజినెస్ మేనేజ్మెంట్ క్రిటికల్ ఆపరేషన్ సార్. ఇయర్లీ 2 times చేయాలి. దాన్ని చేయడం వల్ల 25 to 30% ఈల్డ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఈల్డ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఇన్కమ్ రా కాఫీ వెళ్ళేసరికి ఆ ఇన్కమ్ పెరుగుతుంది. క్వాలిటీ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి సార్ ఇక్కడ ఎక్కువగా చెర్రీ అండ్ పార్చ్మెంట్ లేదా ఫ్రూట్ కొన్ని ఏరియాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేక ఫ్రూట్ లోన్ సేల్ అయిపోతుంది. దీన్ని మనము కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి అంత పార్చ్మెంట్గా చేసి పార్చ్మెంట్ నుంచి గ్రేడ్స్ క్లీన్ చేసి గ్రేడ్గా చేస్తే ఆల్మోస్ట్ 60 to 70% ఉన్న ఈ ఇన్కమ్ని ఇంప్రూవ్ చేయవచ్చు. అదే అవును సార్. దాంతో భాగంగా క్వాలిటీ ఆస్పెక్ట్స్లో సార్ ఇక్కడ లోకల్గా ఎంటర్ప్రినర్కి ప్రమోట్ చేద్దామని చెప్పి కాఫీ బోర్డు నుంచి సార్ బరిస్టా ట్రైనింగ్ ప్రోగ్రామ్ సార్. నెక్స్ట్ క్యూ ప్రాసెసింగ్ సార్. ఫ్రూట్ హార్వెస్ట్ చేసిన దగ్గర నుంచి రా కాఫీ వరకు ఒక క్యూ ప్రాసెసర్ ప్రొఫెషనల్స్ కావాలి సార్. ఆ ప్రొఫెషనల్ ట్రైనింగ్. నెక్స్ట్ క్యూ గ్రేడర్స్ వచ్చిన గ్రీన్ బీన్ని బరిస్టా పౌడర్ రోస్టింగ్ పౌడర్ చేయడానికి ఆ క్యూ గ్రేడర్ అంటారు సార్. ఆ క్యూ గ్రేడర్స్ అనేది ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము ఇక్కడ లోకల్స్ కానీ లేదా ప్రొఫెషనల్స్ చేస్తే ఇంకా వాల్యూ ఎడిషన్ బాగా చేయవచ్చు. ఇంకా ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా పర్ ఏకర్లో 30,000 వచ్చే ఇన్కమ్ని 1,20,000 తీసుకెళ్ళవచ్చు. ఆ బెనిఫిట్ రైట్ దాకా తీసుకెళ్ళవచ్చు. అదే దీన్ని చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఎట్లా ఈ గ్యాప్స్ అన్నీ ఎట్లా ఫిలప్ చేయాలి, ఎప్పటికి చేయగలుగుతాం? ఫాస్ట్గా చేస్తే వీళ్ళకి ఆదాయం వస్తేనే, ఇంక్రిమెంట్ల ఆదాయం వస్తేనే మనకి ఇది అవుతుంది. ఆదాయం రాకపోతే దాంట్లో విలేజ్ లెవెల్లో బేబీ పల్పర్స్ అనేది ఎక్కడైతే యాక్సెసిబుల్ లెవెల్ తక్కువ ఉందో అక్కడ బేబీ పల్పర్స్ ఇస్తాం సార్. కొన్ని మండల హెడ్ క్లస్టర్గా ఐడెంటిఫై చేసి నెక్స్ట్ కమ్యూనిటీ పల్పర్స్ అది ఎఫ్పిఓ కానీ లేదా గవర్నమెంట్ ఏజెన్సీలో కొంత ఏరియా ఐడెంటిఫై చేసి పల్పర్స్ అనేది ఇస్తాం. ఇప్పుడు ఈ అమ్మాయి చేసేది ఎంత హైజీనిక్గా చేయగలుగుతుంది? ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో టూరిస్టులు వస్తే ఇక్కడికి ఎట్లా అట్రాక్ట్ చేయగలుగుతాం? హైజీనిక్ ఒకటి, చిన్న చిన్న షాపులు పెట్టి మనం ఇది చేయడం, ప్రమోట్ చేయడం. ఇప్పుడు ఈ అమ్మాయి ఊరికి డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉంది. దీన్ని ఎట్లా చేయగలుగుతాం సార్? ఇప్పుడు మనం ఈ చెట్ల కింద ప్రశాంతంగా ఇలాంటివి కానీ పెట్టి టూరిస్టులు వచ్చినప్పుడు మనం కానీ ప్రమోట్ చేయగలిగితే ఇటు కాఫీ ఎక్స్పీరియన్సింగ్ సెంటర్ సార్. దిస్ ఇస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. చిన్న ట్రైబల్ హట్స్ కట్టి పుట్ అ నైస్ ఎక్స్పీరియన్సింగ్ సెంటర్ దే. ఇలాంటి ఓన్లీ బరిస్టాస్ ట్రైనింగ్ చేసేసి వీల్ ఆస్క్ దెమ్ టు కమ్ అండ్ బై అ కాఫీ వేర్ దే విల్ మేక్ దేర్ ఓన్ కాఫీ. ఇప్పుడు ఈ అమ్మాయి చేసే కాఫీ సార్ విల్ ఆస్క్ ద టూరిస్ట్ టు మేక్ దేర్ ఓన్ కాఫీ. ఇట్స్ నాట్ అ బిగ్ ప్రాసెస్ ఆల్సో సార్. ఇట్స్ అ సింపుల్ ప్రాసెస్ బట్
వీళ్ళు చెప్పినప్పుడు సైన్స్ చెప్తారు, మనం ఈ పద్ధతిలో చేయాలి, ఈ పద్ధతిలో చేస్తే మీకు ఇంత మంచి కాఫీ వస్తుంది అనేది వీళ్ళు తీసుకెళ్ళడానికి బాగుంటుంది సార్, చాలా అందంగా ఉంటుంది. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు దాకా సార్ ఏ టూరిస్ట్ వచ్చాము స్టే చేసాము వెళ్ళిపోయాం అనుకుంటున్నారు, కానీ మనం బ్రాండింగ్ కూడా అలా క్రియేట్ చేయొచ్చు సార్. టుడే వీ హ్యావ్ కాఫీ ఎక్స్పీరియన్సింగ్ సెంటర్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్, ఎవ్రీ టూరిస్ట్ డోంట్ మిస్ అనేది ఒక క్యాంపెయిన్ కింద నడిపిస్తే సార్ మనం చాలా బాగా అవుతుంది సార్ మాకు. అప్పుడు మన దగ్గర చాలా మంది ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఉన్నారు సార్. కాఫీ బోర్డ్ ద్వారా మన ఈ బరిస్తా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసి ఇట్స్ 5-day ప్రోగ్రామ్ సార్. చేస్తే వీళ్ళందరినీ మనం ట్రైనింగ్ చేసుకుని చిన్న ప్రిపేర్స్లో పెట్టుకుని తయారు చేసుకోవచ్చు సార్. ఇట్ విల్ బి వెరీ క్విక్ సొల్యూషన్ ఫర్ అస్. ఎంత ఆదాయం వస్తుంది? వీళ్ళు ఈచ్ కప్ దే విల్ సెల్ ఫర్ అబౌట్ 200 రూపీస్ సార్. ఈరోజు 40-50 రూపీస్ అమ్ముకునే ఫిల్టర్ కాఫీ కప్పు ఇలా బ్లాక్ కాఫీ చేస్తే 200 రూపాయల కప్ మినిమం సార్, మినిమం. ఐమ్ టాకింగ్ అబౌట్ ఈ రోజు మన ఇక్కడ యాసిటీస్గా అమ్ముకున్న 200 రూపాయలు ఈజీగా అమ్మచ్చు. ఖర్చు ఎంత అవుతుంది? 40 నుంచి 42 రూపాయలు అవుతుంది సార్ ఒక కాఫీ, ఒక కప్పు చేయడానికి సార్. ఐమ్ టాకింగ్ అబౌట్ ది బెస్ట్ బీన్, ది బెస్ట్ రోస్ట్ అండ్ ది బెస్ట్ కప్పింగ్ స్కోర్. సార్ 1.5 సెకండ్ మినిట్ తర్వాత ప్రెసింగ్ చేయాలి సార్. సార్ దీంట్లో 4 రకాల అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రాసెస్ అంతా చూస్తున్నా కానీ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసి మనకు ఒక ఐడియా వస్తుంది. చెప్పమ్మా. ఫస్ట్ నేను 50 grams కాఫీ బీన్స్ తీసుకున్నాను సార్. మీడియం ఫైన్లో గ్రైండ్ చేసుకున్నాను సార్. గ్రైండ్ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ ఏరోప్రెస్లో 2 మెథడ్స్, ఒకటి డైరెక్ట్ మెథడ్, ఒకటి ఇన్వర్టెడ్ మెథడ్. నేను చేస్తుంది ఇన్వర్టెడ్ మెథడ్. ఇన్వర్టెడ్ మెథడ్ ఎందుకంటే చాలేమ్మా. ఇన్వర్టెడ్ మెథడ్లో మన డైరెక్ట్ మెథడ్లో కాఫీ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోద్ది, ఫిల్టర్ అయిపోద్ది. అదే ఇన్వర్టెడ్ మెథడ్లో ఏంటంటే కాఫీ అనేది అదే ఇన్వర్షన్ అనేది అవుతుంది, నానుతుంది. దానివల్ల ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది. అంటే డైరెక్ట్ మెథడ్లో ఒక ఫ్లేవర్ వస్తుంది, ఇన్వర్టెడ్ మెథడ్లో ఒక ఫ్లేవర్ వస్తుంది. ఎంత డిఫరెన్స్ వస్తుందమ్మా మీ లెక్క ప్రకారం ఇన్వర్టెడ్ మెథడ్లో డైరెక్ట్ మెథడ్లో? అంటే డైరెక్ట్ మెథడ్లో అంటే 1 minute కంప్లీట్ అయిపోవాలి సార్ కాఫీ అనేది. ఇన్వర్టెడ్ మెథడ్లో అంటే 2 minutes కంప్లీట్ అవ్వాలి. అంటే బ్రూవింగ్ అవే టైం కొంచెం ఎక్కువ ఉంటుంది సార్. దానివల్ల మీకు ప్యాలెట్ కూడా టేస్ట్ బాగా ఎన్రిచ్ అవుతుంది. డైరెక్ట్ దానికి కొంచెం లైట్గా అనిపిస్తుంది సార్ కాఫీ. చూడండి కొంచెం ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది. ఇట్ హాస్ దట్ నైస్ స్వీటీ నోట్స్ ఆన్ ఇట్. ఇట్ హాస్ దట్ అరోమా గోయింగ్ ఇన్సైడ్. ఆ ఫ్లేవర్ దాంట్లో సెకండ్ మెథడాలజీలో వస్తుంది సార్. అండ్ ఇట్స్ అ ఫ్రెష్ బ్రూ అగైన్. ఇప్పుడు మామూలు గ్రైండర్తో ఇప్పుడు గ్రైండ్ చేసుకుని అంటే ఈ ఫ్రూట్ కూడా ఫ్రెష్ ఇక్కడే తీసుకొని ఇక్కడే చేస్తారు. బీన్ అంతా ఇది ఇప్పుడు లేటెస్ట్ తీసుకొని చేశారు. అంటే సార్ ఇది క్రాప్ మనకి మార్చ్కి అయిపోతుంది కదా సార్. దే స్టోర్ ఇట్ అట్ సర్టెన్ స్టాండర్డ్స్ సో దట్ ద మాయిశ్చర్ లెవెల్ ఇస్ నాట్ క్రాసింగ్ బిట్వీన్ 9 to 11. అప్పుడే మనకి కాఫీ కన్సిస్టెన్సీ వస్తుంది సార్. అది 11 దాటితే ఏమవుతుందంటే సార్ మాయిశ్చర్ పెరిగిపోయి టేస్ట్ ప్యాలెట్ మారిపోతుంది సార్. మనకున్న బ్యూటీ దీంతో ఏంటంటే సార్ ఇది అరకు కాఫీకి ఉన్న బ్యూటీ దట్ స్వీటీ నోట్ సార్. మరి మనకి కర్ణాటక వెళ్ళినా తమిళనాడు వెళ్ళినా స్ట్రెంగ్త్ ఉంటుంది తప్ప స్వీట్ నోట్ ఉండదు సార్. సో దాంతో మనకి పండేది కూడా 95% అరాబికా పండుతుంది సార్. ఇప్పుడు వేడి కూడా ఇంతే ఉంటుందా? వేడి మనకు కావాలంటే టెంపరేచర్ పెంచుకోవచ్చు. అంటే ఇక్కడ టెంపరేచర్ వల్ల ఛాలెంజెస్ కానీ బట్ అదర్వైజ్ టెంపరేచర్ కొంచెం పెంచాలి సార్. దీని టెంపరేచర్ కూడా పెంచితే పెంచాలి సార్. ఆ టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది సార్. అంటే సార్ మీరు అడిగినట్టు హౌ డు వి బిల్డ్ దిస్ బ్రాండ్ వేర్ ద ఫార్మర్ గెట్స్ కనెక్టెడ్ అనే దానికి సార్ ఇప్పుడు టూరిజం సీజన్ వచ్చేస్తాను కదా సార్, అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో. ఇఫ్ యూ కెన్ కనెక్ట్ విత్ లోకల్ కనెక్ట్స్ విత్ టూరిస్ట్, అంటే టూరిస్ట్ ఎక్కడి నుంచి వస్తున్నారో మన వాళ్ళ దగ్గరికి వెళ్తే మెథడాలజీస్ లైక్ వందే భారత్ ట్రైన్ ఉంది సార్. ఇఫ్ యూ డూ అ నైస్ ప్రమోషన్ విత్ QR code, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు వర్క్ అపాన్ అనేది ఒక చిన్న వీడియో క్లిప్ పెట్టి నేను ఒకసారి అన్ని వర్కౌట్ చేస్తాను. మీ అందరితో ఒక మీటింగ్ పెట్టి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ హౌ టు టేక్ ఇట్ అప్ విల్ వర్క్ ఇట్ అవుట్. ఇక్కడ మనకి పెప్పర్లో ఆల్మోస్ట్ 500 crores అబౌవ్ రెవెన్యూ వస్తుంది సార్. మనం కాఫీకి ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నామో సేమ్ పెప్పర్ కూడా అలాగే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి కనుక పెప్పర్ కాఫీలో ఎంత వస్తుంది ఇప్పుడు? 15,000 మెట్రిక్ టన్స్ వస్తుంది. 15,000 మెట్రిక్ టన్స్ అంటే ఎంత వాల్యూ వస్తుంది? 600 crores.
పెప్పర్లో 500, ఇక్కడ 600 వస్తూ ఉంది. కాఫీ కన్నా పెప్పర్ ఎక్కువ వస్తుంది సార్ మనకి. అదేమ్మా. కాస్ట్ పెప్పర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది సార్. వెరీ హ్యాపీ. నేను చేద్దామా, ఎట్లా చేయాలని వర్కౌట్ చేద్దాం. ప్లస్ ఇంకొకటి సార్, ఆర్గానిక్ సర్టిఫికేషన్ కనుక మనకి ఇక్కడ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తే సో ప్రీమియం ప్రైస్ వస్తుంది సార్. ఇప్పుడు చేయమని చెప్పామా, ఆర్గానిక్ సర్టిఫికేషన్ ప్లస్ ట్రేసబిలిటీ ఎస్ సార్, రెండూ పెట్టమన్నాం. ట్రేసబిలిటీ పెడితే ఇప్పుడు ఆ ఫ్యామిలీ గురించి పెడతారు, ఈ ల్యాండ్ పెడతారు, అవసరమైతే ఫోటో కూడా పెట్టచ్చు. ఇప్పుడు క్లైమేట్ పెడితే సైన్స్ చెప్పాను కదా సార్, దాంట్లో ట్రేసబిలిటీ మీరు చెప్పిన పారామీటర్స్ అన్ని ఇన్వైట్ అయ్యాయి. అన్నీ పెట్టేసి ఆ ట్రేసబిలిటీ వస్తే, అది కాకుండా ఆర్గానిక్ సర్టిఫికేషన్ వస్తే అప్పుడు వాల్యూ వస్తుంది. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ మనకి 20,000 మెట్రిక్ టన్స్ అబవ్ వచ్చింది సార్ పెప్పర్. ఈ పెప్పర్ ఆల్మోస్ట్ 750 అబవ్ క్రాస్ అయింది సార్ ప్రైస్ పర్ కేజీ. 750 అంటే 750 కోట్లు వచ్చింది. 750 రూపాయలు పర్ కేజీ. ఎస్ సార్, 750 కోట్లు వచ్చింది. వచ్చింది సార్ రెవెన్యూ. ఓకే అమ్మా, గుడ్. దాన్ని చేద్దాం, కొంచెం ఫోకస్ చేసి నేను చేస్తాను. ఏంటమ్మా ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఉంటుంది సార్, స్పెషాలిటీ కాఫీ ఆఫ్ అథారిటీ అని. వాళ్ళు క్యూ గ్రేటర్స్ని ఐడెంటిఫై చేస్తారు సార్. కంట్రీకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్, ఇట్ హాస్ 6-7 సర్టిఫికేషన్ ప్రాసెస్. సో షీ వాంట్స్ టు బికమ్ అ క్యూ గ్రేటర్. నేను చదువుకున్నామా, బీ ఫార్మసీ చేసావు. దానికి ప్రొసీజర్ ఏంటి? కాదు అంటే షీస్ ఆల్రెడీ గోయింగ్ త్రూ బరిస్టా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాదు వాడు అడిగేదంటే అది నేర్చుకోవాలంటే వాట్ ఇస్ ది ఇక్కడ ఉండే స్కిల్స్ అవైలబిలిటీ ఏంటి, హౌ టు మేక్ ఇట్, నెక్స్ట్ లెవెల్ హౌ టు టేక్ దట్. మీరు అవన్నీ వర్కౌట్ చేయండి, ఏదైనా అవసరమైతే చేద్దాం. This is white pepper sir. After value addition we'll get to white pepper sir. Black pepper తర్వాత ఇది దీనికి కూడా మన వాల్యూ అడిషన్ కి వెళ్తే కనుక ఇంకా బెటర్ ప్రైస్ వస్తుంది సార్. ఇది దేనికి వాల్యూ అడిషన్ చేస్తారమ్మా? బ్లాక్ పెప్పర్ తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రోడక్ట్ ఇదే సార్. అది వైట్, ఇది వైట్ వచ్చింది. దేనికి వాడతారు దీన్ని? పౌడర్. రెస్టారెంట్స్ వీటిలో ఇది పౌడర్ వాడతారు. బ్లాక్ పెప్పర్ని తయారు చేయడానికి బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా ఇందులో కొంచెం మైల్డ్ ఉంటుంది సార్. సో కాబట్టి ఇది బెటర్, ఇది ఎక్కువ. ఓకే, దీన్ని ఏం చేస్తారు మళ్ళీ దాంట్లో నుంచి బ్లాక్ పెప్పర్ నుంచి మళ్ళీ ఇంకొక ప్రాసెస్కి వెళ్తారా? నెక్స్ట్ వాల్యూ అడిషన్కి వెళ్తాం. రైప్ అండ్ ఫుల్ పండినవి మిరియాలు ఉంటాయి సార్, అవి పండిన దాన్ని మనం వైట్ పెప్పర్ చేస్తాము. గ్రీన్ కలర్ లో ఉన్నవి బ్లాక్ చేద్దాం. దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. ఇది నా పెట్ ప్రాజెక్ట్. ఇది